శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. ఇంతవరకు మనం శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాలకు సంబంధించి సాధనల గురించి చెప్పుకున్నామండి. అందులో భాగంగా మనం పంచకోశాల స్థితీకరణ చేస్తాం. పంచకోశాలు అంటే మన శరీరంలో అంతర్గతంగా సూక్ష్మమైనటువంటి శరీరాలు కూడా ఉన్నాయి. దాన్ని పంచకోశాలు అంటారన్నమాట. ఐదు రకాల శరీరాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపే మనకు స్థూలంగా కనిపించే స్థూల దేహానికి అంతర్గతంగా ఇంకా సూక్ష్మ శరీరాలు అంటారన్నమాట. మొదటిది స్థూల దేహం మనకు కనపడేది నామరూపాలతో కూడిందనమాట అది. దానికి అంతర్గతంగా ప్రాణమయ కోశం ఉంటుందండి. ప్రాణమయ కోశంకి ఇంకా అంతకంటే సూక్ష్మంగా మనోమయ కోశం ఉంటుందన్నమాట. మనోమయ కోశం అనమాట. దానికంటే ఇంకా సూక్ష్మంగా విజ్ఞానమయ కోశం ఉంటుంది. దానికంటే ఇంకా సూక్ష్మంగా ఆనందమయ కోశం, దాన్ని కారణ శరీరం అంటారనమాట. కాబట్టి ఇన్ని శరీరాలు ఉన్నాయి లోపల మనకి. ఇవన్నీ జన్మలకు కారణం అవుతాయి. జన్మలకు కారణం ఏంటంటే ఈ శరీరాల్లో మనం ఇంప్యూరిటీస్ ఉన్నంత కాలం శరీరాల్లో మనం ఆహ్, మనం మనం సాధన లేకపోతే సాధారణమైనటువంటి మామూలు జన్మ తీసుకుంటాం అనుకోండి మనం. ఈ పంచకోశాలతోటి ప్రతి ఒక్కడు పంచకోశాలతోటి పుడతాడనమాట. ఇది ప్రతి మానవుడిలో కూడా ఈ పంచకోశాలుంటాయి. కాకపోతే ఈ పంచకోశాలు ఎట్లా డెవలప్ ఎట్లా చేసుకోవాలి పంచకోశాలు? అంటే నెక్స్ట్ స్థాయికి ఎట్లా వెళ్ళాలనేది మనం జీవించే జీవన విధానం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. జీవించే విధానం మీద అనమాట. జీవించే విధానం మనకి ఎలా ఉండాలి అనేది మనం శాస్త్రాలు చెప్పారనమాట. ఋషులు, మునులు చెప్పిందేంటంటే జీవన విధానం అట్లా ధర్మబద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏ ఏ ధర్మాలు పాటిస్తే ఇప్పుడు మన శరీరం అంటే ఏంటి? స్థూల శరీరం అంటే మనం ఆహారం ఇస్తే ఆహారం మీద బతుకుతున్నది. స్థూలమైన మన ఆహారాన్ని మనకి బయట దొరికేటువంటి శాకాహారం, మాంసాహారం ఏది అది పెడుతుంటే గాని స్థూల శరీరం నిలబడతదనమాట. మరి లోపల ఉన్న శరీరాలకి అవి శరీరాలు అంటున్నారు మరి. ఆ శరీరాలకి ఎటువంటి ఆహారం పెట్టాలా? అది శాస్త్రాలు చెప్తుందనమాట. అది కూడా డెవలప్ కావాలంటే ఇప్పుడు మన అన్నం ద్వారా మన స్థూల శరీరం డెవలప్ అయితుందండి. మరి ఏ ఆహారం ద్వారా అంతర్గతమైన లోపల ఉన్నటువంటి మిగతా 4 శరీరాలు డెవలప్ అయితాయి? ఎటువంటి ఆహారం పెట్టాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పంచకోశ ఇదనమాట సిద్ధాంతం. దానికి ఇది తెలిసి శుద్ధీకరణ తెలిస్తే పంచకోశాల శుద్ధీకరణ తెలిసి అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని పోగొట్టుకొని మనం దానికి సరైన ఆహారాన్ని ఇస్తుంటే ఏమవుతుందంటే అవి డెవలప్ అయితాయన్నమాట బాగా. కాబట్టి సమగ్రంగా వ్యక్తిత్వ వికాసం జరగాలంటే పంచకోశాల శుద్ధి జరగాలి. పంచకోశాలకు సంబంధించినటువంటి సాధనలు చేయాలన్నమాట. కాబట్టి మనం ఇందులో శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం. చివరి స్థితి ఏంటంటే అద్వైతం అనమాట. అద్వైతం అంటే 2లో ఒకటే ఉంది. మరి మనకు బయట ప్రపంచం కనపడుతుంది కానీ ప్రపంచంలో వ్యక్తులు కనపడుతున్నారు. ప్రపంచంలో జరిగే సంఘటనలు వేరుగా ఉన్నాయి. ప్రతిదానికి మనం రెస్పాండ్ అవుతున్నాం. మరి రకరకాల పనులు చేసి రకరకాలుగా మనం స ఆనందానుభూతులు పొందుతున్నాం. ఇవన్నీ అబద్ధం అంటే ఎప్పుడు అబద్ధమవుతాయి? ఈ మొత్తం గురించి సమగ్రంగా తెలిసినప్పుడు, విషయం గురించి సమగ్రంగా తెలుసుకున్నప్పుడు, పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు అరెరె! ఇవన్నీ మనలో నుంచి వచ్చినయి. మనమే దా మనం దా మన దానికి మూలం ఎవరు? మనమే అని చెప్పేసి మన ఆలోచనలు మనలో నుంచి వచ్చినటువంటి శక్తే మూలం అని చెప్పేసని అప్పుడు మీరు తెలుసుకుంటారనమాట. తెలుసుకునేదాకా ఏమవుతుంది? భ్రమలోనే ఉంటారు. అదే భ్రమతోటి కూడి ఇది మనకు తెలిసిందే సత్యం అనుకుంటాం అనమాట. మనకు తెలియని సత్యాలు అనేకం ఉన్నాయి. మనం స్థూల శరీరంతోటి చూసేది నామరూపాల జగత్తునే చూస్తున్నాం. నామరూపాలకు అతీతమైన జగత్తు ఉంది. అందరికి తెలుసు ఆ సంగతి. ఆ సూక్ష్మ రూపంలో ఉండేటువంటి రేడియో వేవ్స్ గానీ, తర్వాత టీవీ వేవ్స్ గానీ, తర్వాత ఈథర్‌లో మనం ఈ ప్రయాణించేటువంటి మన సౌండ్ వేవ్స్ గానీ, ఎన్నో ఉన్నాయండి అందులో. ఇప్పుడు మామూలుగా మనకి కాంతిని సూర్యకాంతిని మనం ఓ పట్టకం ద్వారా పంపిస్తే, ఒక ప్రిజం ద్వారా పంపిస్తే 7 రంగులుగా విభజన పొందుతుందనమాట. 7 రంగులకి అవతల ఇవతల కూడా మరి రంగులున్నాయి తర్వాత. ఇన్‌ఫ్రారెడ్ అని, తర్వాత ఇంకా అల్ట్రా అల్ట్రా వయలెట్ రేస్ అని చెప్పి చాలా ఉన్నాయి తర్వాత కూడా తరంగాలు. అవి లే మనకు తెలిసినంత వరకు విబిఆర్ 7 రంగులే కనపడతాయి మనకి. 7 రంగులకి అవతల ఉన్నాయి, ఇవతల ఉన్నాయన్నమాట. అంత సూక్ష్మమైనటువంటి తరంగాలున్నాయి. అవి మన కళ్ళతోటి చూడలేము. కొన్ని ఇప్పుడు ఇప్పుడు మన జంతువుల్లో గూడా మన డేగ ఉందండి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది. కిందన చిన్న కోడి పిల్లని కూడా చూస్తుంది. దానికి కళ్ళు అంత తీక్షణంగా ఉంటాయన్నమాట. అట్లాగే ఒక పోలీస్ కుక్క ఉందనుకోండి. దాని వాసన పసికట్టి మైళ్ళ దూరంలో ఉన్న దొంగను కూడా పట్టుకుంటుంది. అంటే వాసన పసికట్టే దాని యొక్క శక్తి దాని ముక్కుకుంది. అట్లా డేగకి అన్ని చాలా సూక్ష్మమైన చిన్న చిన్న విషయాలను చూడగలిగేటటువంటి
ఆ సామర్థ్యాన్ని లేకుంది. అట్లా కొన్ని కొన్ని జంతువులకి భగవంతుడు ఇచ్చాడు ఆ సామర్థ్యాన్ని. మనం ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలా. మనం ఎంతసేపటికి మనం ఏం చేస్తున్నామంటే, మనకు ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని మీదకే మనం దృష్టిని పొందిస్తున్నాం తప్పితే, బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనల మీదే మన దృష్టి ఉంటుంది తప్పితే, ఈ సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ స్థాయిలో జరిగేటువంటి సంఘటనల పట్ల మనకు ఎటువంటి ఈ దాని పట్ల ఎటువంటి మన ఆసక్తి ఉండదనమాట. మనం ఎంతసేపటికి బాహ్యంగా జరిగే నామరూపాలతో ఉన్న జగత్తే నిజం అని చెప్పనుకుంటామనమాట. అది సూక్ష్మ జగత్తు కూడా ఉంది. ఈ సూక్ష్మ జగత్తు నువ్వు దర్శించాలంటే సూక్ష్మమైన జగత్తుకు సంబంధించిన సాధనలు చేయాలనమాట. ఆ సాధనలు చేసే విధానమే ఇందులో ఈ పంచకోశాలకు సంబంధించినటువంటి సాధనా విధానాల్లో అవి ఉంటాయన్నమాట. ఎట్లా ఇప్పుడు స్థూల దేహంకి మంచి ఆహారం ఇవ్వాలన్నాం. స్థూల దేహం ఇప్పుడు కుండలి శక్తి ఎనర్జీ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే స్థూల దేహం తప్పనిసరిగా రోగగ్రస్తం కాకుండా ఆరోగ్యవంతమైన శరీరం అనేది ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ అదనమాట. ఏది కుండలి శక్తి మాట ఎత్తారు మీరు అంటే ఎట్లా ఉండాలంటే ఫిజికల్ బాడీ ఇంటాక్ట్‌గా ఉండాలి. తర్వాత దాన్ని యోగ స్థితిలో వచ్చినప్పుడు తట్టుకునేటటువంటి స్థాయిలో స్థూల దేహం ఉండాలి. అటువంటి వాళ్ళకే కుండలిని యాక్టివేషన్. ఎవరికి పడితే వాళ్ళకి యాక్టివేషన్ చేసేసి నీకు కుండలిని యాక్టివేషన్ జరిగింది పో అని చెప్పేసి భ్రమలో పడేయకూడదు వాళ్ళని. ఎవరికి పనికొస్తారు వాళ్ళకే ఇవ్వాలి. పనికొచ్చే వాళ్ళు ఏస్తే దాన్ని తట్టుకోగలదు. కుండలిని శక్తికి ఫర్దర్ ప్రోగ్రెస్ ముందుకు పోగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళకే ఇవ్వాలన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏంటంటే మామూలుగా ఆశీర్వాదం చేసి అందరికీ దీక్షలు ఇవ్వచ్చు. కానీ దీక్ష ద్వారా ఫలితం పొందాలి కదా! ఫలితం పొందాలంటే స్థూల శరీరం పర్ఫెక్ట్‌గా ఉండాలి. స్థూల శరీరం పర్ఫెక్ట్‌గా ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. తర్వాత ఏ వేళకి ఏ ఆహారం, ఏ కాలంలో ఏ ఆహారం తీసుకోవాలో తెలియాలి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ మంచి ఈ మామూలుగా పంచభూత సాధనలని చెప్పాం. స్థూల దేహం చేసే సాధనలని చెప్పాం. పొద్దున పూట నడక. ఏది పచ్చిగడ్డి మీద చెప్పులు లేకుండా నడవమని చెప్పాం. ఏది భూతత్వానికి సంబంధించి. అట్లా వాయుతత్వానికి సంబంధించిన సాధనలు. తర్వాత జలతత్వం నీళ్ళు ఎక్కువ తాగటం. ఆ! తర్వాత వాయుతత్వానికి సంబంధించిన సాధనలు. అంటే ప్రాణాయామం అటువంటివి చేయటం. తర్వాత ఈ గంధం. గంధ సా గ అంటే మనం ఆహ్, తన్మాత్ర సాధనలో వస్తుంది తర్వాత. ఈ ఈ మనం స్థూల శరీరానికి కావాల్సిన సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పానండి అంతకుముందు. వ్యాయామం చేయటం, యోగాసనాలు చేయటం, సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేయటం కూడా దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఈ బెండింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి లోపల స్థూల శరీరానికి కావాల్సినటువంటి లోపల ప్రాణమయ కోశంలో ఉన్న సర్క్యూట్స్ ఇదైతాయన్నమాట. స్థూల శరీరంలో చేసేటటువంటి ఎక్సర్సైజుల ద్వారా ఏమైతుందంటే ప్రాణమయ కోశంలో ఉన్న సర్క్యూట్స్ కొన్ని కంప్లీట్ అయితాయన్నమాట. ఉదాహరణకి మనకి అంతకుముందు ఏం చెప్పాను మీకు ఈ స్థూల శరీరంలో మెడ, నడుము భాగము పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పాను. చేతుల్లోను, కాళ్ళలో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. పాజిటివ్, నెగెటివ్ కలిస్తే ఏమైతుంది? మనకు ఎనర్జీ జనరేట్ అయితుందనమాట. కాబట్టి హఠయోగం చేసేటటువంటి ఎక్కువ మంది హఠయోగులు ఏం చేస్తారంటే, ఆసనాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇచ్చి ఏం చేస్తారు? ఈ పాదహస్తాసనం ఒకటి. అంటే చేతుల్ని తీసుకెళ్ళి పాదాలను పట్టుకోవటం కిందకు వంగి అనమాట. పదహస్తాసనము. తర్వాత విపరీతకరణి. అంటే నడుమును పైకెత్తేసి చేతుల్ని నడుము దగ్గర పెట్టేసి నడుమును పైకెత్తడం. విపరీతకరణి, పశ్చిమోత్తానాసనము, తర్వాత భుజంగాసనము. ఈ భుజంగాసనం తర్వాత భుజంగాసనంలో కాళ్ళను చేతులతోటి వెనక్కి పట్టుకోవటం. వెనక్కి బెండ్ అవ్వటం అనమాట. ఇవి ఉంటాయన్నమాట. తర్వాత ఈ రకరకాల ఆసనాలు ఆసనం ఉన్నా కూడా అందులో కూడా ఏంటంటే మన నడుమును ఉంచి చేత్తోటి కాలి వేళ్ళను పట్టుకోవడం అనమాట. బెండ్ సహజం. ఇట్లా బెండింగ్ ఎక్సర్‌సైజ్ వల్ల ఏమైందంటే సర్క్యూట్స్ కంప్లీట్ అయ్యి మనకి కుండలిని యాక్టివేషన్ అప్రయత్నంగా అటు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే రెగ్యులర్‌గా యోగులు ఈ ప్రాణాయామం తర్వాత ముద్రలు తర్వాత మళ్ళీ ఈ సూర్య నమస్కారాలు, యోగాసనాలు లాంటివి చేసేవాళ్ళనమాట. ఎందుకంటే ఈ శరీరం ఫిట్‌నెస్ అనేది మనము ముందరకు ప్రోగ్రెస్ కావాలంటే శరీరం ఫిట్‌నెస్ అనండి. శరీరం రోగగ్రస్తం అయితే ఏమవుతుంది? కుండలిని శక్తి ఏదైతే ఉందో అది రోగగ్రస్తం అవ్వటానికి కారణం ఏంటంటే మనకు మనకు మనం కర్మానుభవమే. పాప కర్మలు అనుభవించాలని శరీరం రోగాలు ఎందుకొస్తాయంటే మనకు పూర్వజన్మలో చేసిన పాపాలు కర్మలను అనుభవించాలంటే రోగాలొస్తాయన్నమాట. పుణ్యకర్మలు ఫలితం పొందేటప్పుడు ఎట్లా ఉంటుంది? సౌకర్యాలన్నీ ఏర్పడతాయి. మంచి ఏసీలు, మంచి ఇల్లు, వాకిళ్ళు, వెహికల్స్ మీద తిరగటం ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి పాప పుణ్యాలను అనుసరించి ఈ మనం మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య కర్మలను అనుసరించి ఈ జన్మలో మనకు వచ్చేటటువంటి ఫలితాలుంటాయన్నమాట. కాబట్టి
వీటి ఈ ఫలితాల నుంచి ఫస్టు ఇప్పుడు ఈ ఎక్కువ కష్టాలు తర్వాత శరీరం రోగగ్రస్తమైందనుకోండి, మనకి ఈ కుండలిని యాక్టివేషన్ అనేది ఆ ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ అందులో ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ కర్మానుభవం పూర్తిగానే మనం ముందుకు పోలేమనమాట. కాబట్టి అట్లా ఎప్పుడు ఇది మన అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రయత్నించాలి. మనకి పాపపుణ్యాలు సమంగా ఉన్నప్పుడు మనకి నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ లేనప్పుడనమాట. పుణ్యం ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువున్నా గూడా నువ్వేంటంటే ఇక సుఖాలెక్కువున్నాయనుకోండి ఇటువైపుకి రావు. సాధన చేయాలనే ఆలోచనే రాదనమాట. పాపకర్మలు ఎక్కువున్నప్పుడు గూడా ఏమైతుంది, ఎక్కువ కష్టాలు పడతారు. రోగగ్రస్తం అయుంటది. కాబట్టి అప్పుడు గూడా మనసు నిలకడగా చేయటం అనేది సాధ్యపడదనమాట. కాబట్టి ఈ 2 సమానంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి. పాపపుణ్యాలు సక్రమంగా ఉంటాయి. అంటే అవి ఎవరికుంటాయండి? ఎక్కువ మధ్య తరగతి సమాజంలో ఉంటాయండి. మధ్య తరగతి అంటే వాళ్ళు తినటానికి లోటుండదు. తర్వాత మంచి ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఎక్కువ డబ్బులు కూడా చేతిలో ఉండవనమాట. ఎక్కువ డబ్బులుంటే అహంకారం వచ్చేస్తుంది మనిషికి. అహంకారం వస్తుంది, సౌకర్యాలు పెరుగుతాయి. ఇంకా ఇదే లైఫ్ అనుకుంటారనమాట. ఈ లైఫ్ మించిన లైఫ్ లేదని చెప్పి అనుకుంటారనమాట. ఎలివేషన్‌కి బయట పడటానికి అసలు ప్రయత్నం చేయడనమాట. కాబట్టి ఎవరికి దీనికి ఎక్కువ మంది దీనికి ఎలిజిబిలిటీ దేనికంటే వివేకానంద స్వామి చెప్పిందనమాట. మధ్య తరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాధనకు పనికొస్తారండి అని చెప్పాడనమాట. అత్యంత బాధలో ఉన్నవాడికి మనం చెప్పి యోగం చెప్పకూడదు. అత్యంత సుఖంలో ఉన్నవాడు అసలు నీ దగ్గర రాడు. కాబట్టి మధ్య తరగతిలో ఎవరైనా మధ్య మార్గంగా ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో, తినటానికి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కుండలిని యోగ సాధనకి అటువంటి వాళ్ళు అర్హులు అని చెప్పారనమాట. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఎట్లా? యోగాసనాల ద్వారా గాని, రెగ్యులర్ వాకింగ్ ద్వారా గాని, ఎక్కువగా వాటర్ తీసుకోవటం, టైమ్‌లీ ఆహారం తీసుకోవటం, మితాహారం తీసుకోవటం, తర్వాత సాత్విక ఆహారం తీసుకోవటం. ఇవన్నీ స్థూల శరీరాన్ని పటిష్టం చేస్తాయనమాట. స్థూల శరీరం పటిష్టమైన తర్వాత ప్రాణవాయు కోశానికి రావాలి. ప్రాణవాయు కోశాన్ని కూడా పటిష్టం చేయాలి. ఇవన్నీ రెగ్యులర్‌గా చేయాల్సినవనమాట. రెగ్యులర్‌గా ఈ పనులన్నీ ప్రతి ఒక్కళ్ళు చేయాలనమాట. ప్రాణవాయు కోశాన్ని పటిష్టం చేయడానికి ఏం చేయాలి మనం? ఒక ప్రాణాయామం 9 రకాల ప్రాణాయామాలు చెప్పామనమాట. అందులో మనకి నాడీ శోధన ప్రాణాయామం అని చెప్పాను. నాడీ శోధన ఒక ముక్కు నుంచి గాలిని పీల్చి, మళ్ళీ ఇంకో ముక్కు ద్వారా వదలటం. మళ్ళీ ఆ ముక్కు నుంచి పీల్చి ఈ ముక్కు ద్వారా వదలటం. ఆ రకంగా నాడీ శోధన ప్రాణాయామం చేస్తే ఏమైందంటే నాడులు 72,000 నాడుల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయనమాట. అంటే ఈ బ్లాక్స్ ఎందువల్ల ఏర్పడుతాయంటే రకరకాల ఫోబియాల వల్ల ఏర్పడతాయండి. భయాల వల్ల ఏర్పడతాయి. ప్రాణవాయు కోశంలో బ్లాక్స్ ఎట్లా ఏర్పడతాయంటే అంటే ప్రాణం శక్తి సరిగ్గా ఫ్లో కాకుండా అడ్డుకునేవన్నమాట. ఇవన్నీ ప్రాణశక్తి సరిగ్గా ఫ్లో కాకుండా ఉండాలంటే అక్కడ మానసికంగా మనకి రకరకాల భయాలు ఏర్పడతాయన్నమాట. మానసికమైన భయాలు పోవాలంటే ఏం చేయాలండి? మనం ప్రాణాయామ కోశానికి సంబంధించినటువంటి ఎక్సర్‌సైజులు చేయాలన్నమాట. అంటే ఏంటి నాడీ శోధన ప్రాణాయామం గాని, ఆ సూర్యభేదన ప్రాణాయామం, చంద్రభేదన ప్రాణాయామం, తర్వాత భస్త్రిక, కపాలభాతి ఇవన్నీ గురువు సమక్షంలో ఉండి ఏది మీకు ఫిట్‌నెస్ కోసం ఏది మనకు ఉపయుక్తంగా ఉంటుంది, ఏది మనం చేయగలమో చూసుకొని అందరూ చేయగలిగిందేంటంటే నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామం కుంభకంతోటి చేయొచ్చు. కుంభకం లేకుండా ప్రయత్నం చేసి తర్వాత కుంభకంతోటి చేయాలి. ఎట్లా చెప్పాను? 1:4:2 నిష్పత్తులు నాడీ శోధన ప్రాణాయామం చేయొచ్చనమాట. లోపలికి పిలిచేది ఒక సెకన్ అయితే 4 సెకన్లు రిటెన్షన్, 2 సెకన్లు మళ్ళీ బయటికి వదలటం అనమాట. ఈ నిష్పత్తిని ఎప్పుడూ వదలకూడదనమాట. అది లేకుండా నిష్పత్తి లేకుండా నేను అటు ఈ గాలి పీల్చి అటు వదులుతానంటే అది అందరూ చేసుకోవచ్చు. ఏ సమయంలో చేసుకోవచ్చు. అదెప్పుడు జేయాలి? తెల్లవారుజామున గానీ, ఈవినింగ్ గానీ ఆహారం తీసుకున్న 3 గంటల తర్వాత గానీ చేయాలనమాట. కాబట్టి మామూలుగా ఇది ప్రాణవాయు కోసం సంబంధించిన సాధన. తర్వాత మనోమయ కోసం సంబంధించిన సాధన ఏం చెప్పాను? మనోమయ కోసం అంటే ఎట్లా ఉంటుంది? మనసు పరిస్థితి ఎట్లా ఉంటుంది? మనోమయ కోసం ఎట్లా ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందండి. ఇది మామూలుగా ఒకటి మీరు గమనించాలి. మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ 2 దాటి వచ్చిన తర్వాతే మనిషి జన్మొస్తుంది. మనోమయ కోశంలోకి వచ్చిన తర్వాతే భగవంతుడు ఏం చేస్తాడంటే మనిషిగా పుట్టిస్తాడు. అందుకని మానవ జన్మ అనేది అతి ఉత్కృష్టమైన జన్మ. జంతువుల దాటి ఇవతలకి వచ్చి మళ్ళీ ఒక మనిషి జన్మ తీస్తానంటే పైకి వెళ్ళటానికి ఈ అవకాశం ఉంది. పై స్థాయిలకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉందనమాట. మన అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు మనకి. పై స్థాయిలకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడన్నమాట. ఆ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. ఎట్లా దుర్వినియోగం చేస్తాం మనం దాన్ని? ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో, మనం రకరకాల కోరికలు పెట్టుకుంటామండి. మనసుతోటి మనసు ఏం చేస్తుందంటే వికల్పాలు చేస్తుంది. సంకల్పం, వికల్పం. అదేం చేస్తుందంటే దానికి మంచి, చెడు విచక్షణ చేసే ఇది ఉండదనమాట. అంతే సంకల్పం చేస్తుంది. ఇది కావాలి, అది కావాలనమాట. వికల్పం అది వద్దులే అనుకుంటుంది. అది నాకిష్టం లేదు. ఇది కావాలి అని చెప్పేసి కోరిక అనేది బయలుదేరుతుంది. కోరిక బయలుదేరినప్పుడు ఆ కోరికను పూర్తి చేయటానికి దానికి సహకరించేది ఏంటంటే ప్రాణవాయువు కోసం సహకరిస్తుందనమాట. ప్రాణవాయువు కోసం సహకరించి అది చేస్తుంది. ఒక
శరీరానికి ఒక ఆదేశం వస్తుంది. ఈ కోరికకి ఈ మనం ఇప్పుడు ఒక మంచి పండ్లు కావాలని చెప్పన్నాడు. మార్కెట్‌కి పోయి పండ్లు తెద్దాం. పండ్లు తేవడానికి ప్రాణం మీకు సహకరిస్తేనే నువ్వు అక్కడి దాకా నడవగలవు. తర్వాత స్థూల శరీరం ఈ 2 సహకరిస్తేనే నువ్వు అక్కడి దాకా మార్కెట్ దాకా పోయి పళ్ళు తేగలవనమాట. కాబట్టి మనసు ఏదైతే చెప్పిందో ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలు చూస్తాయండి. అక్కడ మంచి మంచి పండ్లు దొరుకుతాయి మార్కెట్‌లో అని చెప్పి అని మనకు తెలిసిందనుకోండి. అదేం చేస్తుంది మనసు నాకు పండ్లు కావాలని కోరిందనుకోండి. అక్కడ పోతే మార్కెట్‌కి పోతే చౌకగా దొరుకుతాయి అని బుద్ధి ఏం చెబుతుంది? అక్కడ అబ్బా! ఎక్కడ దొరుకుతాయి పండ్లంటే మార్కెట్‌లో దొరుకుతాయని చెప్తుంది. అప్పుడేం చేస్తుంది మనసు ఏం చేస్తుందంటే ప్రాణవాయువు కోసం డైరెక్షన్ ఇస్తుంది. మార్కెట్‌కి పోవాలి పదా అని చెప్పననమాట. అనంగానే అది స్థూల శరీరానికి ఎమ్మడే కదులుతుందనమాట. ప్రాణవాయు కోశానికి బలం ఏంటంటే అదే మన స్థూల శరీరానికి బలం ఏంటంటే ప్రాణవాయు కోశం అనమాట. ప్రాణశక్తి ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవనమాట. ప్రాణశక్తి నీరసంగా ఉంది. నువ్వు వెళ్ళలేవు కదా! ప్రాణశక్తి డల్‌గా ఉంది. పోలేవు. ఏ పని చేయలేవనమాట. కాబట్టి నీకు పని పూర్తి కావాలంటే మిగతా 2 కోశాలు నీకు సహకరిస్తాయి. ఏది స్థూల శరీరం సహకరిస్తుంది. ప్రాణవాయు కోసం సహకరిస్తుందనమాట. మనస్సు ఏం చేస్తుందంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. దానికి తప్పితే అక్కడ ఈ అనుభూతులకి స్థానం లేదు. అనుభూతి అంటే ఏంటంటే మన సుఖానుభూతి గాని, సుఖం గాని, దుఃఖం గాని, తర్వాత మనకి కరుణ గాని ఇవన్నీ ఏంటంటే అనుభూతి కరుణ, దయ, తృప్తి ఇవన్నీ ఏంటంటే అనుభూతికి పరమైనదనమాట. అందులో మనసులో ఏమి ఉండవు. మనసులో ఏంటంటే అది హెచ్చుతగ్గులు చూస్తుంది. ఏ లాభ నష్టాలు చూస్తుంది. తర్వాత ఇవి ఎంతవరకే అది తూకం వేస్తుంది తప్పితే అందులో అనుభూతులకు స్థానం లేదు. మనసుకును అంటే ఇక్కడ ఒక స్థాయిలో చిత్తం అంటావు మనసుని, ఒక స్థాయిలో మనసు అంటావు, ఒక స్థాయిలో బుద్ధి అంటావనమాట. ఒకటే. కాబట్టి ఫంక్షన్స్ వేరుగా ఉంటాయనమాట. కాబట్టి ఇక్కడ మనోమయకోశ స్థాయిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనసు ఇంద్రియాల పరిధిలో ఇంద్రియాల నుంచి విశేషీకరణ చేసి చిత్తంలో ఉన్న లోపల పంపుతుంటదనమాట. బయట చూస్తుంటది. ప్రపంచం చూసి ఆ ప్రపంచంలో ఏమన్నా దానికి విచిత్రంగా విషయాలు ఏవైనా ఉన్నాయో అవి చూసి వాటిని లోపలికి ఆ సంఘటన తాలూకు అనుభవాన్ని లోపలికి పంపుతుందనమాట. చిత్తంలో అవి రికార్డ్ అయితుంటాయనమాట. చిత్తంలో రికార్డ్ అయ్యి మనకి ఆహ్, అవి మనకి మెమోరీస్ కింద నిలిచిపోతాయన్నమాట. చిత్తంలో రికార్డింగ్స్ అన్నీ చిత్తంలో జరుగుతాయన్నమాట. ఈ పని చేసేదేంటి లోపల సంఘటనలు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలు గాని, మనం మాట్లాడుకున్న మాటలు గాని, అనుభవాలు గాని అవన్నీ మనం మనసు సేకరిస్తుందన్నమాట. దేని సహాయంతోటి? ఇంద్రియాల సహాయంతోటి సేకరిస్తుందన్నమాట. సేకరించి వాటిని ఆహ్, తర్వాత బుద్ధి అనేది ఏం చేస్తుంది? అందులో జడ్జిమెంట్ చేసేదంటే బుద్ధి అనమాట. ఆ బుద్ధి ద్వారా లోపలికి జడ్జిమెంట్ అయిన తర్వాత లోపలికి ఆ సంఘటన తాలూకు సంస్కారాలు లోపల రికార్డ్ అయిపోతుంది. చిత్తంలో రికార్డ్ అయిపోతుంది. కంప్లీట్ రికార్డింగ్స్ ఎక్కడుంటాయి? మన చిత్తంలో ఉంటాయన్నమాట. అదే స్టోరేజ్ అనమాట. అది మన చిత్తం అంటే జన్మ జన్మల నుంచి మనం ఏర్పరచుకున్నటువంటి స్టోరేజ్ అనమాట. కాబట్టి మనసుకున్నటువంటి లక్షణం ఏంటంటే, మనసు నిరంతరం చలిస్తూ ఉంటుంది. ఒక చోట మనసులో ఆలోచనలు ఒక చోట స్థిరంగా ఉండవు. మనసుని గనక మీరు గమనించినట్లయితే, మనసులో మనసు ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం వస్తూనే ఉంటాయన్నమాట. కంటిన్యూయస్‌గా ఉంటాయి. ఒకదానితోటి ఒక సంబంధం కూడా ఉండదు ఆలోచనకి. సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తుంటాయన్నమాట. కాబట్టి ఈ ఆలోచనలు అవాగవనమాట. ఆగకుండా నిరంతరం వస్తుంటాయన్నమాట. కాబట్టి ఈ ఆలోచనలు అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఏంటంటే మనసు వీక్ వీక్ మైండ్ కింద లెక్క. ఆలోచనలు ఆలోచనలో ఏకాగ్రత వచ్చినప్పుడు మాత్రమే ఆలోచనలో ఏకాగ్రత వచ్చినప్పుడు మాత్రమే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందండి. లేతే ఏమైంది మనసు అంటే మనసుకు ఏకాగ్రత వస్తుందన్నమాట. ఆలోచనలో తీవ్రత తగ్గాలన్నమాట. ఆలోచనల తీవ్రత ఎట్లా తగ్గుతుంది? ఏ విధంగా తగ్గుతుంది ఆలోచనల తీవ్రత అనేది ఈ మనోమయ సాధనలో చెప్పాననమాట. ఏం చెప్పాను? తన్మాత్ర సాధనలు చేయమని చెప్పాను. మనసు ద్వారా ఏం చేయాలంటే తన్మాత్ర సాధన అనమాట. అంటే మనసు సూక్ష్మమైనటువంటి విషయాల్ని గమనించడం అనేది దానికి నేర్పాలి. మనసు ఎంతసేపటికి ఏం చేస్తుందంటే బాహ్య ప్రపంచంలో నామరూపాల ప్రపంచాన్ని చూస్తూ అందులో ఉన్న అనుభవాలనే లోపలికి బుద్ధికి పంపుతుంది. బుద్ధి ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుందనమాట. కానీ మనసుకి మనం ఎటువంటి ఆలోచనలు ఇవ్వాలంటే దీన్నే తన్మాత్ర సాధన అని చెప్పా. తన్మాత్ర సాధన అనమాట. ఈ సాధనలో మనకి తన్మాత్రలంటే ఏంటంటే, పంచభూతాల యొక్క సూక్ష్మ స్థాయిలో వాటి స్వభావాలనమాట. మనలో గూడా తన్మాత్రలు ఎట్లా ఉంటాయంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల రూపంలో ఉంటాయండి. మనకి శబ్దాన్ని వింటున్నాము. అట్లాగే స్పర్శ స్పర్శానుభవం ద్వారా మనకు బయట జరుగుతుందని తెలుసుకుంటాం. అట్లాగే రూపం చూసి కూడా మన వేరియేషన్స్ అన్ని రకరకాల రూపాల ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ లోపలికెళ్తుంది. కాబట్టి ఇవన్నీ జ్ఞానేంద్రియాలు ఎందుకు ఉపయోగపడతాయండి? మనం విషయ సేకరణకు ఉపయోగపడతాయి. అంటే బయటున్న ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటాయన్నమాట. దేని ద్వారా? వినటం ద్వారా, తర్వాత చూడటం ద్వారా, స్పర్శ ద్వారా ఇట్లా రకరకాల
ప్రాసెస్ ద్వారా ఏంటంటే బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి సంఘటన తాలూకు ఇంప్రెషన్స్ అన్నీ మనసు తెలుసుకోగలుగుతుంది. మనసు ఏం చేస్తుంది? బుద్ధికి నివేదిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? అదే మంచి చెడు నిర్ణయించి చిత్తంలో ఇది మంచిదా? ఇది ఈ ఈ సంఘటన జరిగింది. దీనిలో ఇది ఇన్వాల్వ్‌మెంట్ పలానా పార్టీ వాడున్నాడు అది లోపలికి పంపుతుంది. అది లోపల రికార్డ్ అయిపోతుంది. మా సంఘటనలో ఆ రోజు ఆ పలానా పార్టీ వాడు చేశాడు. ఈ ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ మంచిది కాదు అని లోపల ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు పంపుతారంటే లోపల ఉన్న ఆ బుద్ధి అనేది ఇంటలెక్చువల్ కెపాసిటీ ఏదైతే ఉందో అదే విజ్ఞానమయ కోసం అంటారన్నమాట. విజ్ఞానమయ కోసం ఏం చేస్తుందంటే దాన్ని ఎప్పటికప్పుడు లోపల మంచి చెడులు అట్లా రికార్డ్ చేస్తుంటదన్నమాట. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఈ సంస్కారాలన్నీ ఈ మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము వీటి ద్వారానే లోపల సంచితం అవుతుంటాయన్నమాట. కాబట్టి మనం మనసుని ఏకాగ్రం చేయటానికి మనం ఏం చేయాలి? మనసుని ఏకాగ్రం చేయాలంటే ఫస్టు మనసుని సూక్ష్మమైన విషయాలు చూడటం అలవాటు చేయాలండి. సూక్ష్మమైన విషయాలు చూడటం అలవాటు చేయాలి. ఇప్పుడు బయట బాహ్యంగా మనం కళ్ళతోటి ఏం చేస్తుంటాం? గుడికెళ్ళామండి. గుడికెళ్తే భగవంతుడి రూపాన్ని దర్శిస్తాము. దర్శించిన తర్వాత ఆ రూపాన్ని దర్శించిన రూపాన్ని కళ్ళారా చూసి తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి మనం అదే రూపాన్ని కళ్ళు మూసుకొని మనం దర్శించగలిగేటువంటి ప్రాక్టీస్ అనేది చేయాలనమాట. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఈ సాధన ఏంటంటే మామూలుగా త్రాటకం ఉంటారండి. త్రాటకం కిందకొస్తుందనమాట. బయట మామూలుగా బాహ్యంగా గూడా చుక్క పెట్టుకొని చుక్కని కళ్ళర్పకుండా చూడటం అనేది ఒక త్రాటక క్రియ అంటారు దాన్ని. ఇది త్రాటకం అనమాట. అంటే ఏంటి అంతరంలో మనం దర్శించిన రూపాన్ని మళ్ళీ తిరిగి మనం అంతరంలో దర్శించడం అనమాట. మనం ఏదైతే బయట బాహ్య ప్రపంచంలో చూసామో దాన్ని అంతరంలో మన మనసు ద్వారా దాన్ని దర్శించేటువంటి కెపాసిటీ అనమాట. చేసేటప్పుడు ఆ మనసు ఏమవుతుందంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. అలాగే దేవి దేవతల రూపాల్ని నిరంతరం మన ధ్యానం అంటే అదనమాట. తాటకాన్ని మామూలుగా లోయర్ స్టేజ్‌లో ఏమంటారో ధ్యానం అంటారనమాట. కాబట్టి అట్లాగే ఇది తర్వాత అట్లాగే మంత్రం చెవుల ద్వారా మంత్రం అంటే దేనికి? ఆకాశతత్వం సంబంధించిన శబ్దం అనమాట. మంత్రాన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఆకాశతత్వం అంటే చెవికి సంబంధించిందనమాట. చెవి సూక్ష్మ స్థాయిలోకి ఎట్లా వెళ్తుంది? ఒక మంత్రాన్ని బిగ్గరగా మనం పునశ్చరణ చేస్తూ తర్వాత దాని యొక్క శబ్దాన్ని పట్టుకొని లోపలికెళ్ళి ఆ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. మనసు అంత అత్యంత సూక్ష్మమైన ధ్వనులను కూడా వినగలిగేటువంటి స్థాయికి మనం శ్రవణే శ్రవణేంద్రియాన్ని అంటే చెవుల్ని తీసుకెళ్ళాలన్నమాట. లోపలికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైతుందంటే, అది అతి సూక్ష్మ ధ్వని అనేది సూక్ష్మ స్థాయిలోకి అతి సూక్ష్మంగా మారిపోయి, లోపల హృదయం దగ్గర అంతర్ద్వాదశాంతం ఉన్నాం గదా! అక్కడ ఏమైతుందంటే అది అనాహత నాదం అనేది అక్కడి నుంచి దశ విధాల 10 రకాల అనాహత నాదాలు వినపడుతుంటాయి. ఎక్కడ హృదయ కేంద్రం దగ్గర నుంచి. ఆ 10 రకాల అనాహత నాదాలు మీకు అందులో ఏదో ఒకటి మీరు ఆహ్, దర్శించే స్థాయికి మీరు మనసు ఎళ్ళాలనమాట. మనసుతోటి చేసే సాధనలవి. మనసుతోటి చేసేది బయట మనం అంత మనసు శక్తివంతం. ఈ సాధనల వల్ల ఏమైద్దంటే మనసు శక్తివంతం అయిద్ది. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటం అంటే ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటం అనమాట. అంటే మనసు బలపడుతుంది. ప్రాణశక్తి కూడా బలపడుతుందన్నమాట. కాబట్టి మనోమయ కోసం మనం చేసే సాధనలేంటి ఇవండి. కళ్ళతోటి అది చేయాలి, చెవులతోటి అది చేయాలి. తర్వాత ఈ రుచి అండి. రుచికి సంబంధించి అంటే మనకిష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, దాన్ని పదే పదే మనం ఒక ఒక హల్వా అంటే ఇష్టమండి. లేకపోతే ఒక స్వీట్ ఏదో లడ్డు అంటే ఇష్టం అనుకోండి. దాని టేస్ట్‌ని మీరు నిరంతరం ఒక్కొక్క అరగంటకి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అది అది ఇదో ప్రాక్టీస్ లాగా చేయాలనమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు కూడా నీకు ఈ రుచికి సంబంధించింది అతి సూక్ష్మమైనటువంటి ఆ స్థాయికి నువ్వు మనసు మనసు కూడా ఈ నాలుకకు సంబంధించిన అతి సూక్ష్మమైనటువంటి ఆ స్థాయికి వెళ్తుందనమాట. అంటే స్పర్శ. స్పర్శ అంటే ఏం చెప్పానంటే ప్రాణాయామం. ప్రాణాయామంకి సంబంధించినటువంటి డీప్‌గా పీల్చడం, ప్రాణంతో మన లోపలికి వెళ్తున్నప్పుడు ద్వాదశాంతం వరకు వెళ్ళడం, ప్రయాణించి బాహ్య ద్వాదశాంతం, అంతర్ద్వాదశాంతం ఉంది కదా! లోపలికి ప్రాణశక్తి లోపల దాకా వెళ్ళటం, మళ్ళీ బయట దాకా వెళ్ళటం అది చూడాలనమాట. అది అబ్జర్వ్ చేస్తుండాలనమాట. చేసినప్పుడు స్పర్శకు సంబంధించింది కూడా నీకు అర్థమవుతుందనమాట. కాబట్టి ఈ దృష్టికి సంబంధించింది, చెవులకు సంబంధించింది, రుచికి సంబంధించింది, స్పర్శకు సంబంధించింది, గంధకం సంబంధించిందంటే ఏంటి? ఒక మంచి సువాసన ఉంది. ఫ్రాగ్రెన్స్ ఒక మల్లె పువ్వు గాని, లేకపోతే ఇంకా గులాబీ పువ్వు గాని, ఒక ఫ్రాగ్రెన్స్‌ని ఆ సువాసనని జ్ఞాపకం పెట్టుకొని పదే పదే మననం చేసిన ఒక అరగంటకోసారి, గంటకోసారి దాన్ని మనం మనసులో జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆ స్మెల్‌ని. తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే బాహ్యంగా మనం కొత్తగా సేకరణ అనేది ఆగిపోద్ది. ఈ లోపల మీరు ఎప్పుడైతే మీకిష్టమైనటువంటి వాసనని మీరు దృష్టి పెట్టారో ఏమైంది? అది సూక్ష్మ స్థాయిలో అతి సూక్ష్మ స్థాయిల్లో మనం ఉన్నటువంటి ఆ స్మెల్స్‌ని కూడా మనం గ్రహించే స్థాయికెళ్తాం.
నేను ఇందాక చెప్పాను. ఒక పోలీస్ కుక్కకి ఎంత దూరంలో ఉన్నటువంటి 4, 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దొంగను కూడా అది వాసనను బట్టి పట్టేస్తుంది. అట్లాగంటే మనం అలవాటు చేయట్లా. అలవాటు చేయట్లేదు కాబట్టి మనకేమైతుందంటే ఈ ఈ ప్రాణశక్తి ఎప్పుడు కూడా ఆహ్, ఆ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటంలా. ఎంతసేపటి మన ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలన్నీ బయటికే ఉంటాయన్నమాట. ఇట్లాగే దీన్ని బేస్ చేసుకొని అనేక అనేక విధానాలొచ్చాయండి. సాధనా విధానాలు చాలా వచ్చినాయండి. అందులో రేఖీ ఒకటి, ప్రాణిక్ హీలింగ్ అని చెప్పేసని. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఇది ఇప్పుడు మనకి శరీరం ఉందండి. ఒక శరీరం ఉంది. శరీరం చుట్టూతో ఒక ఆరా అనేది ఉంటుంది. ఆరా. ఆరా అంటే ఒక కాంతి వలయం అనమాట. కొంతమందికి తెల్లగా ఉంటుంది. కొంతమంది వైలెట్ కలర్ ఉంటుంది. రకరకాలుగా ఉంటది. రోగగ్రస్తులకి ఒక రకంగా రంగులు మారుతుంటాయనమాట. అంత శరీరానికి ఒక బెత్తెడు దూరం వరకు శరీరం బయట వైపు అక్కడ మనసుని ఏకాగ్రపరిచి చూడమంటారు. ప్రాక్టీస్ చేయమంటారనమాట. చేస్తుంటే కొన్నాళ్ళకి ప్రాక్టీస్ చేయంగా శరీరం బయట వ్యాపించినటువంటి ఆ రంగుని గుర్తించేటటువంటి ఆహ్, ఆ రకమైనటువంటి ప్రజ్ఞాస్థితులొస్తాయండి. రేఖీ రేఖీకి గాని, ప్రాణిక్ హీలింగ్ గాని అవి పెద్ద సంస్థలు అవన్నీ గూడా. దానికి కూడా చాలామంది అందులో ప్రాక్టీస్ చేస్తుంటారు. అందులో గూడా రకరకాల స్థాయిల్లో వాళ్ళున్నారు. వాళ్ళు గూడా హీలర్స్ అంటారు వాటిని. ఏంటంటే మన జబ్బుల్ని దూరం నుంచి ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్నవాడికి హీలింగ్ ఈ టచెస్ అందిస్తుంటారనమాట. ఇవన్నీ ఏంటంటే మన యోగాల నుంచి తీసుకున్నటువంటి విధానాలు ఇవన్నీ. పతంజలి యోగ సూత్రాల నుంచే రకరకాల డివిజన్స్ బయలుదేరి రేఖి అని, ప్రాణిక్ హీలింగ్ అని రకరకాలు ఇంకా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టుకున్నాడనమాట. కాబట్టి ఇవి మామూలుగా ఈ ఈ మనోమయ కోశంలో మనం చేయాల్సిన సాధనలు. మనసుని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళేటటువంటి సాధనలు చేయాలండి. ఈ తన్మాత్ర సాధనలుంటారనమాట. తన్మాత్ర సాధనలు. అంతకుముందు నేను చెప్పా ఇవన్నీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే కంక్లూడ్ చేద్దాము. మొత్తం ఒకసారి చెప్పినవన్నీ ఒకసారి చెప్దామనే ఉద్దేశంతోటి మళ్ళీ చెబుతాననమాట. అంతకుముందు ఆడియోలో చెప్పాను. మరి విన్నారో వినలేదో తెలియదు మరి. సరే ఈ ఆడియోలో అన్నీ వస్తాయి కాబట్టి అన్నీ వినండి వరుసగా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? స్థూల శరీరం చెప్పుకున్నాం. ప్రాణమయ కోశం గురించి చెప్పుకున్నాం. మనోమయ కోశం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విజ్ఞానమయ కోశం అనేది నాలుగోదండి ఇది. ఈ నాలుగోది ఎక్కడుందండి? నాలుగోది అత్యంత సూక్ష్మమైనది. ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనదనమాట ఇవన్నీ. ఇప్పుడు స్థూల శరీరం కనపడుతుంది. ప్రాణమయ కోసం కనపడుతుందా? కనపడదు. అట్లాగే మనోమయ కోసం కనపడుతుందా? అది కనపడదు. ఇంకా ఇంకా సూక్ష్మం మనస్సు అసలు ఎవరికీ చిక్కదది. తర్వాత విజ్ఞానమయ కోసం అసలు దొరకదు. ఇంకా సెటిల్ అనమాట. తర్వాత ఆనందమయ కోసం అన్నిటికంటే ఇంకా అతి సూక్ష్మమైనటువంటి కోసం అనమాట అది. కాబట్టి ఇన్ని కోశాలున్నాయి. ప్రతి మనిషిలో ఇన్ని కోశాలు పనిచేస్తుంటాయనమాట. కాబట్టి ఇవన్నీ శుద్ధి కావాలి. వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. శుద్ధి కావటం అంటే ఏంటంటే ఎనర్జీ అందులో ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయి. కాబట్టి ఈ ఇంప్యూరిటీస్‌ని తొలగించుకొని దాన్ని శుద్ధి చేసుకోవటం అంటే వాటి యొక్క బలాన్ని పెంచడం అనమాట. బలాన్ని ఎట్లా పెరుగుతాయి? ఈ సాధన వల్ల పెరుగుతాయనమాట. తర్వాత విజ్ఞానమయ కోశం అని ఉంది. విజ్ఞానమయ కోశం ఏంటంటే ఇది మంచి, చెడు దానికి మీకు ఒక విషయం చూసారు. అందులో ఉన్న మంచి గాని, చెడు గాని అదే డిసైడ్ చేస్తుందన్నమాట. విజ్ఞానం దేని సహకారంతో చేస్తుందండి? మనకు పూర్వజన్మ సంస్కారాలుంటాయి గదా! మనకి చిత్తంలో సంస్కారాలుంటాయి గదా! ఆ సంస్కారాలకు అనుగుణంగా అది జడ్జిమెంట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో మీకు తెలిసిన వాళ్ళున్నారు. కాబట్టి నువ్వేం అది మనకు తెలిసిన వాళ్ళున్నారు కాబట్టి వీడికి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేదెవరు? విజ్ఞానం కోసం అన్నమాట. కాబట్టి విజ్ఞాన విగతుల్లో మనం ఏర్పరచుకున్నటువంటి మన అనుభవాలు అవన్నీ ఏమైనా ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, దానికి అనుగుణంగా జడ్జిమెంట్ అది ఇస్తుందనమాట. ఇచ్చి అది దాని ప్రకారం మనం యాక్ట్ చేస్తామనమాట. జ్ఞానమయ కోశంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మిగతా కోశాలన్నీ ఇవన్నీ ఒకదానికంటే పై స్థాయిలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు స్థూల శరీరాన్ని డామినేట్ చేసేదేంటంటే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం డామినేట్ చేసేది మనోమయ కోశం. మనోమయ కోశం డామినేట్ చేసేది విజ్ఞానమయ కోశం అనమాట. విజ్ఞానమయ కోశం దేని ఆధారంగా పనిచేస్తుందంటే చిత్తంలో ఉన్న సంస్కారాల ఆధారంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి చిత్తంలో సంస్కారాలు ఎన్ని జన్మల నుంచి జన్మలకు కొన్ని లక్షల జన్మలు ఎత్తుంటాం మనం. సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్నో లక్షల జన్మలు, ఎన్నో రకాల జంతు జన్మలు గాని, కీటక జన్మలు గాని ఎన్నో అనుభవాలు లోపలుంటాయి. విజ్ఞానమయ కోశంలో మొత్తం ఉంటాయి. అన్ని రకాల అనుభవాలుంటాయన్నమాట. కాబట్టి మనం విజ్ఞానమయ కోశాన్ని మన లోపల ఏవైతే రికార్డ్ చేసినాయో అవి చూడాలంటే మనం మనసు అత్యంత సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. మనసుకి ఏకాగ్రత లెవెల్స్ పెరగాలి. మనసు చాలా సూక్ష్మ స్థాయిలోకి ఎళ్లి మనసు చాలా శక్తివంతం అయితే మనసు బాగా తీవ్రంగా ఏకాగ్రం చెందితే అప్పుడు విజ్ఞానమయ కోశం ఏం చేస్తుంది? ప్రతి విషయాన్ని లోపల ఉన్నటువంటి అది సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం అంతా బయటికొస్తుందన్నమాట. అప్పుడు నీకు అర్థం కాని విషయం ఉండదు. అర్థం కాని భాష ఉండదు. ఏ భాషలో అయినా నువ్వు మాట్లాడగలుగుతావు. భాషలు కూడా లోపల ఉంటాయి. రికార్డింగ్స్ ఉంటాయి లోపల.
అజ్ఞానమయ కోశంలో రికార్డ్ అయినటువంటి భాషలు గానీ, అనుభవాలు గానీ, అన్ని జన్మాల నుంచి ఎన్నో లక్షల జన్మల నుంచి లోపల రికార్డ్ అయ్యి ఉంటదనమాట. కాబట్టి వాటిని బయటకు తెచ్చేటువంటి ఆ సాధన మనకు తెలిసుంటే, ఆటోమేటిక్‌గా మనం పూర్ణ జ్ఞానం బయట కనబడే జ్ఞానం కంటే కొన్ని వేల రెట్ల జ్ఞానాన్ని మనం పొందగలం. వివేకానంద స్వామి ఒకసారి ఆయన బాధపడుతూ చెప్తాడు. ఏంటి ఆయన డిగ్రీ చదువుతాడు. డిగ్రీ ఏదో మరి ఆయన చదివింది లాయరో మరి ఏదో ఉంది మొత్తం డిగ్రీ. చదివి అంటే ఎక్కడ పుస్తకాలు చదివి స్కూల్‌కెళ్ళి చదువుకున్నాడనమాట. చదువుకొని నేను ఈ ఎవరో చెప్పినట్టు ఎవరో రాసిన పుస్తకాలు బాహ్యంగా ఉన్నట్టు ప్రపంచ జ్ఞానానికి సంబంధించినటువంటి దాన్ని జ్ఞానాన్ని మనసంతా నింపుకున్నాను. యథార్థమైన జ్ఞానం అంతా లోపలుంది. ఇది నాకు యథార్థమైన జ్ఞానం తెలుసుకోకుండా అది అడ్డం పడుతుంది. ఆర్టిఫిషియల్ అనమాట. ఆర్టిఫిషియల్ కింద లెక్క ఇదంతా. తెలుసు మనం ఇప్పుడు లౌకిక ప్రపంచాన్ని నేర్చుకుంటున్నదంతా ఎవరో చెప్పిన జ్ఞానం మన పుస్తకాలు రాస్తే అది తెలుసుకొని అదే జ్ఞానం అనుకుంటున్నాం. యథార్థంగా ఎక్కడుంది సమస్త జ్ఞానం ఎక్కడ ఉందంటే మన చిత్తంలో ఉందనమాట. మొత్తం మనలోనే ఉంది మొత్తం సమస్తం. ఆత్మలోనే సమస్త జ్ఞానం ఉంది. అన్ని అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు అందులో ఉన్నాయన్నమాట. మరి దాన్ని బయటికి తెచ్చేటువంటి మార్గం మనకు తెలియదు. ఎంతసేపు మన మనసు బయటికి ప్రసరిస్తుంది కాబట్టి మన ఆలోచనలన్నీ బయటకుంటాయి కాబట్టి, మనకు లోపల అంతర్గతంగా ఏముంది, లోపల ఉన్నటువంటి ఖజానా గురించి మనకు తెలియదు. లోపల ఉన్నటువంటి అత్యద్భుత జ్ఞానం గురించి ఎవరికీ అవగాహన లేదనమాట. కాబట్టి విజ్ఞానమయ కోసం ఆ స్థాయికి వెళ్ళినవాళ్ళు, విజ్ఞానమయ కోసం స్థాయికి ఎట్లా వెళ్తారండి? చదువుకుంటా పుస్తకాలు చదివితే వెళ్తారా? వేదాంగాలు చదివితే వెళ్తారా? లేకపోతే ఏమన్నా ఉపనిషత్తులు జ్ఞానాన్ని అవపోసన పడితే వెళ్తా 1, 2 సార్లు చదివితే వస్తాయంటే ఆ రకంగా రావండి. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే మనసుకున్నటువంటి అటాచ్‌మెంట్స్ అన్నీ వెళ్ళిపోవాలి. అంటే ఏంటి మనకి ఈ శరీరాల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వెళ్ళిపోవాలా. బయటికెళ్ళిపోవాలి. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. అంటే మనసు శక్తివంతం కావాలి. అంటే అన్నిటిని తెలుసుకునేటువంటి మనసు ఎప్పుడు శక్తివంతం అవుతుంది? ఇప్పుడు మనం ఒక భూతత్వాన్ని తీసుకున్నామండి. కాన్వెక్స్ లెన్స్ భూతత్వం తీసుకుంటే దాన్ని సూర్యరశ్మి కింద పెడితే ఏమవుతుందంటే కింద ఉన్న మామూలుగా ఇప్పుడు సూర్యరశ్మి వల్ల వస్తువులు మండవు. దూది ఉంది. దూది కానీ ఒక దూదిని పెట్టేసి ఎండలో పెట్టండి. అది మండుతుందా? మండదు. అదే కాన్వెక్స్ లెన్స్ తీసుకొచ్చేసి మనం దూది మీద పెడితే ఎమ్మడే దూది అంటుకుంటుందన్నమాట. అంటే ఏంటి? అక్కడ కిరణాలన్నీ ఒక చోటకి కేంద్రీకరణ జరిగిందనమాట. సూర్యకిరణాలన్నీ కాంతి అంతా కాన్వెక్స్ లెన్స్‌లోంచి వచ్చి అది కేంద్రీకరణ జరిగి దూది అంటుకుంటుంది. అట్లాగే మనసుని ఏకాగ్రపరిస్తే ఏమవుతుందంటే శక్తి అనేది జనరేట్ అవుతుంది. ఎనర్జీ సూక్ష్మ స్థాయిలోకి మారుతుందన్నమాట. ఎనర్జీకి కూడా ప్రాణశక్తికి కూడా ఏంటంటే బాహ్యంగా ఉన్నప్పుడు స్థూలంగా ఉన్నప్పుడేమో లౌకిక ప్రపంచంలో ఉన్న విషయాలు అర్థమవుతాయి. అదే సూక్ష్మంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు సూక్ష్మ స్థాయిలో నీకు అర్థం కాని విషయాలు కూడా తెలుస్తాయన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా తెలుస్తాయన్నమాట. కాబట్టి ఇది విజ్ఞానం కోసం చేసేదేంటంటే మన విజ్ఞానమయ కోశ స్థాయికి దాకా వెళ్ళాలంటే మనం ఎటువంటి సాధన చేయాలండి? దానికి విజ్ఞానమయ కోశానికి నిష్కామ కర్మ చేయటం, భక్తి మార్గంలో ఉంది. సమర్పణ భావంతోటి భగవంతుడి పట్ల గాని, గురువు పట్ల గాని సమర్పణ భావంతోటి ఉండటం. తర్వాత నిత్యానిత్య వివేచన చేయటం. తర్వాత నిస్వార్థంగా ఉండటం. తర్వాత యజ్ఞకర్మలు చేయటం. తర్వాత ఆహ్, ఆహ్, భగవద్ గుణాలైనటువంటి సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఈ గుణాలతోటి మనం నిత్య జీవితంలో మనం చేయటం అంటే అటాచ్‌మెంట్స్ అన్నమాట. అటాచ్‌మెంట్ మనసుకున్న అటాచ్‌మెంట్స్ అన్ని తగ్గించాలి. మనసుకు ప్రతిదానికి ఏమైతుందంటే ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ మనం రియాక్ట్ అవుతుంటాం. ఆ రియాక్షన్స్ తగ్గాలన్నమాట. తగ్గేటువంటి ఆ సాధనలు చేయాలన్నమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులని అందులో మనకి అష్టాంగ యోగంలో చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులనమాట. కాబట్టి ఇవి మనం అన్నీ కాకపోతే మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. యమం అంటే ఏంటి? ప్రపంచంలో మనం ఎట్లా ఉండాలి? 10 మందితో ఎట్లా ఉండాలి అని తెలిపేదనమాట. తర్వాత నేము అంటే ఏంటి? నేము అంటే నీ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి అని చెప్పేదనమాట. అవి వాటి గురించి కూడా అంతకుముందు మీకు చెప్పాననమాట. ఇవన్నీ పాటిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు శక్తివంతం అవుతుంది. మనసుకు శక్తి ఇన్నర్‌కెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తి వస్తుందన్నమాట. లోపల అంతరం ప్రయాణానికి కావాల్సిన శక్తి మనసు సంపాదించుకుంటుందన్నమాట. మనసు అంతరంలోకి పోయినప్పుడు మనకి ప్రజ్ఞాస్థితిలో సూక్ష్మమైనప్పుడు ఏమవుతుందంటే, మనలో ఇంప్యూరిటీస్ అనేది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తామండి. విజ్ఞానమయ కోశంలో ప్రవేశించినప్పుడు ఇక్కడేంటంటే, ఇది మంచి చెడు విచక్షణ చేస్తుంది ఒకటి. దీని ద్వారా విజ్ఞానమయ కోశం ఏంటంటే, ఏది మంచి ఏది చెడు అనేది చెప్తుందనమాట. కాబట్టి విచక్షణ చేసేదంటే విజ్ఞానమయ కోశం అనమాట. తర్వాత ఇక్కడ సమస్త జ్ఞానం ఉంది. ఇక్కడ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు.
ఒక మామూలు వ్యక్తి తర్వాత ఒక చదువుకున్న వాడికి అన్ని శాస్త్రాలు చదువుకొని వస్తాడండి. వేదాంగాలు ఉపనిషత్తులు చదువుకొని వస్తాడు. మహా పండితుడు వాడు. సాధన లేదు. ఆ మనోమయ కోసం పరిధిలో ఉన్నాడు. అంటే మనసుతోటి అన్ని చేశాడు. మనసుని ఏకాగ్రపరిచి అన్ని నేర్చుకున్నాడండి. అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. విజ్ఞానమయ కోశాల్లో ప్రవేశించలేదనుకోండి. ప్రవేశించలేకుంటే ఒక మామూలు వ్యక్తి విజ్ఞానమయ కోశాల్లో ఇచ్చే సత్కర్మల ద్వారా వీడి ద్వారా ఒక ఉన్నత స్థితికి వెళ్ళాడనుకోండి. ఎవరు గొప్ప వాడు చెప్పలేదు. వాడు నేర్చుకుని అన్ని అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మొత్తం వీడికి ఏదైతే ఉందో వాటి ద్వారా నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో వీడికి అతి సులభంగా వస్తుంది. విజ్ఞానమయ కోశంలో ఎంటర్ అయినటువంటి వ్యక్తి అతి సులభంగా చెప్పగలుగుతాడు. వాడికి తెలియని విషయాలు కూడా వీడు చెప్పగలుగుతాడు. ఎందుకని? విజ్ఞానమయ కోశంలో సమస్త జ్ఞానం ఉందక్కడ. అక్కడ నువ్వు బయట నుంచి తెలుసుకోవాల్సిన పనే లేదు. నువ్వు దాన్ని అక్కడ దాకా నువ్వు వెళ్ళగలిగితే అంత సూక్ష్మ స్థాయిలోకి మనసును తీసుకెళ్ళగలిగితే నీకు అర్థం కాని విషయం అంటూ ఉండదనమాట. ఇప్పుడు అంతకుముందు మేము కథల్లో సత్సంగాల్లో చెప్పాను. ధర్మవ్యాధుడి గురించి చెప్పాం. ధర్మవ్యాధుడు కౌశికుడు, ధర్మవ్యాధుడు అనమాట. కౌశికుడు అనేవాడు బ్రాహ్మడు. ఆ ధర్మవ్యాధుడి దగ్గరికెళ్ళి ధర్మం నేర్చుకుంటాడు. మరి ఆ ధర్మవ్యాధుడు నిమ్న కులానికి చెందినవాడనమాట. మరి అంత జ్ఞానం ఎట్లా వచ్చింది? అంటే సాధన ద్వారా మనం వే ఆఫ్ లివింగ్ అనమాట. సమాజ హితాన్ని కోరుతూ మనం చేయాల్సిన ధర్మ మార్గాన్ని ఉంటూ నిస్వార్థంగా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మన ప్రజ్ఞాస్థితులు ఉన్నత స్థాయికి వెళ్తాయి. మనం మనసు సూక్ష్మమవుతుంది. మనసు ఏకాగ్రం అవుతుంది. మనసుకున్నటువంటి బంధాలు తొలగిపోతాయి. మనసుకున్న బంధాలు ఎప్పుడైతే పోతాయో మనసు ఏకాగ్రం అవుతుంది. మనసు ఏకాగ్రం అయినప్పుడు ఏంటి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. ఏది విజ్ఞానం కోశానికి వెళ్తుందన్నమాట. విజ్ఞాన కోశంలో అక్కడ లేని జ్ఞానం ఉంటది. సమస్త జ్ఞానం అక్కడుంది. కాబట్టి నువ్వెప్పుడైతే ఆ కోశానికి అన్ని టచ్ చేస్తావో నీకు అన్నీ రాబోయే విషయాలు కూడా చెప్పగలుగుతావనమాట. అందరి గురించి ఏది జరిగిందో కూడా దాని మీద కొంచెం కాన్సంట్రేట్ చేయగా దాని యొక్క వెసెన్స్ నీకు అర్థమైపోతాయి. ఇప్పుడు మహాత్ములు రకరకాల పుస్తకాలు చెప్పారండి. మనకు అర్థం కావు. రమణ మహర్షి చెప్పింది కానీ, రామకృష్ణ పరమహంస కానీ ఏ స్థాయిలో చెప్పారు ఆ స్థాయిలో మనకు అర్థం కావు. ఎందుకు అర్థం కావట్లేదు? మనం అక్కడ దాకా వెళ్ళటంలా. మన ఎంతసేపటికి మన ఆలోచనలు ఎక్కడుంటున్నాయి? మనోమయ కోశంలోను, ప్రాణమయ కోశంలోను ఉంటాయి. మనోమయ కోశంలో ఏంటి? ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చేస్తుంటాం? కొత్త విషయాలు కావాలి. ఇవాళ ఈ సినిమా చూసాం, రేపు ఇంకో సినిమా చూద్దాం. లేకపోతే ఇంకో ప్లేస్‌కెళ్దాం. అక్కడ పోయి అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉందని చెప్పి పొద్దుకులు వెతుకుతుంటాం. మనోమయ కోశంలో ఉంటదనమాట. మనోమయ కోశంలో ఉండి ఆ రకంగా చేస్తున్నప్పుడు అదేం చేస్తుంది? ప్రాణమయ కోశం ఏం చేస్తుంది? మనసు ఏది చెబితే అది చేస్తుంది. మనసుని ఫాలో అవుతుందనమాట. ప్రాణమయ కోశం అంటే మనసులో ఆలోచనలకి శక్తి ఇస్తుందనమాట. మనం చేసే ఆలోచనలకు శక్తి ఇస్తుందనమాట. కాబట్టి మన శక్తి ఎట్లా వృధా అవుతుంది? మనసు రకరకాలుగా మరి అటు ఇటు పరిగెత్తు చేసే సంకల్ప వికల్పాలకి శక్తి అంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవడైతే నియమబద్ధమైన జీవితం గడుపుతూ చక్కగా ఒక ధర్మబద్ధంగా జీవిస్తూ తర్వాత మళ్ళీ నిస్వార్థంగా ఉంటూ యజ్ఞ కర్మలు చేస్తూ 10 మందికి ఉపయోగపడే కర్మలు చేస్తూ ఎవరైతే జీవితాన్ని గడుపుతున్నాడో వాడి యొక్క ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్థాయికి వెళుతుంది. మనసు కూడా అత్యంత సూక్ష్మ స్థాయికి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ స్టేజ్ మనసు సూక్ష్మ స్థాయికి వెళ్తే ప్రాణశక్తి సూక్ష్మ స్థాయికి వెళ్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడండి? విజ్ఞానమయ కోశంలోకి వెళ్తాడు. విజ్ఞానమయ కోశంలో ఏముంటాయండి? విజ్ఞానమయ కోశంలో సమస్త జ్ఞానం అక్కడ ఉంది. మంచి చెడ్డలు చెప్పగలడు. ఒక వేరియేషన్ గురించి ఇప్పుడు నేను చెప్పా కదా! రకరకాల రుచులు. ఒక నాలుకుంది. నాలుకకి ఎన్ని రకాల రుచులు తెలుసండి? నాలుకకి ఎన్నో వందల రకాల రుచులు తెలుసు. మనకు తెలిసింది కొన్నే. ఎందుకంటే మనం సూక్ష్మ స్థాయిలో మనసు తీసుకెళ్ళాలి. విజ్ఞానమయకొస్తలేదు వెళ్ళినవాడికి అన్ని రకాల రుచులు తర్వాత స్మెల్స్, వాసనలు అన్నిటికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందండి. అంటే సమస్త భాషలు తెలుస్తాయి. ఇప్పుడు మనకు తెలిసింది ఒకటి తెలుగు, ఇంగ్లీష్ తెలుసు, హిందీ. ఈ 3 భాషలే. కానీ విజ్ఞానం కోసం వెళ్ళినటువంటి వ్యక్తులకి సమస్త భాషలను అవగాహన చేసుకునేటువంటి శక్తి ఉందనమాట. కాబట్టి మనకి ఏ జ్ఞానం కావాలంటే బయట పుస్తకాల జ్ఞానం కావాలా? మనం చేసేటువంటిది ఈ సత్కర్మల ద్వారా వచ్చే జ్ఞానం కావాలా? సత్కర్మల ద్వారా వచ్చే జ్ఞానం అనేది పర్మనెంట్. ఎప్పుడు మన వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది. మనం దేనికోసం వచ్చామంటే ఈ వ్యక్తిత్వ వికాసం కూడా కోసం మనం మానవ జన్మ అనేది ఏర్పడిందనమాట. అది ఎట్లా వికాసం ఎట్లా తెలుసుకోవాలనేది తెలుసుకోక మనం పుస్తకాలు ఎవడో రాసిన పుస్తకాలు చదివేసి మనం అది బట్టి పట్టేసి అదే జ్ఞానం అని చెప్పేది అనుకుంటున్నాం అనమాట. యథార్థమైన జ్ఞానం ఎక్కడుందండి? విజ్ఞానమయ గోతుల్లో అంతర్గతంగా మనలోనే ఉంది. దాన్ని వివేకానంద స్వామి ఏమంటాడంటే విద్య అంటే ఏంటి? విద్య అంటే బయట నుంచి నేర్చుకునేది కాదు. మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ వెలికి తెచ్చేటటువంటి విధానం ఏదైతే ఉందో అది విద్య. అది నేర్పేవాళ్ళు గురుకులాల్లో. ఏది నీకు ఒక అంతర్గత శక్తులు ఎట్లా వెలికొస్తాయి అనే దానికి సంబంధించి సాధనలు నేర్పేవాళ్ళనమాట. ఈ సాధన చేయవా? ఈ ప్రాణాయామాలు సాధన చేయవా? లేతే ఇట్లా మంత్ర జపం చేసుకోవా? ఈ అమ్మవారి సే
రూపాన్ని మనసులో చేసుకోవా. తర్వాత ఇట్లా మనసు అది అత్యంత ఇప్పుడు బయటికెళ్ళాడు. బయటికెళ్ళినప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దృశ్యాలను చూసి ఆ దృశ్యాల ద్వారా మనసుని ఆహ్, త ఆ దృశ్యాలను చూడటం ద్వారా దేవుడు భగవంతుడి యొక్క అనంత శక్తిని మనం దాన్ని భావన చేయటం అవన్నీ విజ్ఞాన పరితంత్రంలో వస్తాయి. ఆకాశంలో ఎండ్‌లెస్ ఆకాశ స్కైలో చూసినప్పుడు మనం ఎంత ఎంత స్వల్పమో తెలుసు. ఇందులో ఉన్నట్టు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు గాని, గ్రహాలు గాని, భూమి గాని ఇవన్నీ మన స్థానం ఏమిటో తెలిసిపోతుందనమాట. అహంకారం పోతుందక్కడ. భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుందనమాట. కాబట్టి భగవంతుడి అనంతత్వాన్ని గురించి మనకి ఆ రకంగా మనం అనంతత్వాన్ని నిరంతరం చూస్తుంటే ఏదైతే మనం భావన చేస్తామో దానిగా మనం కూడా అనంతమైనటువంటి ప్రజ్ఞాస్థితులు కలుగుతామనమాట. మనకు కూడా కలుగుతాయనమాట. మనం ఎంతసేపటికి లిమిటెడ్. ఎంతసేపటికి ఇళ్లల్లో కూర్చుంటాము. వస్తువులు మనకు సహాయం చేస్తున్న వస్తువులే చూసుకుంటూ కూర్చుంటాం కాబట్టి మన మనసు కూడా లిమిట్ అయిపోయిందనమాట. మనసు బయటికెళ్ళాలి. బయటికెళ్ళి భగవంతుడి యొక్క సృష్టిని వైవిధ్యాన్ని అది చూడాలనమాట బయటికెళ్ళి. ఇంత విశాలమైన ప్రకృతిలో ఇన్ని రకాలైన పక్షులు, ఇన్ని రకాల వృక్షాలు, బయట విశాలమైన ఆకాశం, అందులో ఎన్నో కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడ ఈ సృష్టి అంతా సమస్త సృష్టిలో అందులో మనమెంత అందులో. కాబట్టి దాన్ని నిరంతరం పరిశీలిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన పరిశీలన శక్తి పరిశీలన ద్వారా ఏమవుతుందంటే మనకి మనసు కూడా ఆ స్థాయికెళ్తుంది. ఏది ఉన్నత స్థాయికెళ్తుందనమాట. మనం ఎంతసేపటికి లోయర్ ఈ చిన్న చిన్న వస్తువులే చూస్తుంటాం. పక్కనోడిని చూస్తుంటాం. వాడిని చూసి అహంకారం వాడు మనకంటే ఎక్కువున్నాడని బాధపడుతుంటాం. ఎక్కువ సంపాదిస్తున్నాడని చెప్పేసి వాడు 4 ఇళ్ళున్నాయి మనకు లేవు అని చెప్పేసి బాధపడుతుంటాం. వాడు బాగున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, మనం చదువుకోలేదని చెప్పి ఇవి ఎంతసేపటికి కంపారిజన్ వల్ల ఏమైద్దంటే మన మానసిక శక్తి ఏమైందంటే డెవలప్ కాదు. కంపారిజన్ ఒక ఇతరులను చూడటం, చిన్న చిన్న విషయాలను చూడటం. ఏదైతే మనం భావన చేస్తూ, ఏదైతే మనం వ్యక్తిత్వంలో నిమ్న కోటికి సంబంధించిన భావనలు ఉన్నంత కాలం మనసు కూడా నిమ్నంగానే ఉంటదనమాట. మనసు స్థాయి కూడా పడిపోయి అంటే ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయనమాట. మన భావన ఎప్పుడు ఉన్నతంగా ఉండాల. ఇప్పుడు గుడికెళ్ళాము. గుడికెళ్తే కోరికలు తింటెళ్తే ఉపయోగం లేదండి. నాకు ఒక 10 కోరికలు కోరదాం వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి అని చెప్పేసి ఎళ్లారనుకోండి. అదేం ఉపయోగం లేదు. మనం విజ్ఞానమయం కోసం వెళ్ళామండి. అక్కడికెళ్తున్నాం. ఒక పవిత్రమైన ప్రదేశంలోకి వెళ్తున్నాం. భగవంతుడు అనంతుడు. భగవంతుడికి శక్తి ఉంది. ఏమైనా చేయగలడు. మనం ఆయన పరిధిలోకి వెళ్తున్నాం. ఆ ప్రశాంతత మనం అనుభవిస్తున్నాం అని చెప్పేసి భావంతో ఆ ప్రశాంతత, ఆ పవిత్రత మనకి అనుభవం తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు అంటే ఏంటి విజ్ఞానమయం కోసం పరిధిలోకి వెళ్ళాలి మనం. వెళ్ళినప్పుడు మనకు ఆ గుడికి వెళ్ళినటువంటి ఫలితం అనేది లభిస్తుందనమాట. లేకుండా మనం ఎంతసేపటికి బయట ఏం జరుగుతుంది క్యూ లైన్‌లు ఉన్నాయా? ఎంత టైం పడుతుంది? కొబ్బరికాయ కొడితే వాడు మనకి చెడకొబ్బరి సరిగ్గా పెట్టాడా లేదా? డబ్బులేసాం మనం దేవుడి హుండీలో డబ్బులేసాం మన పని అవుతుందా లేదా? ఇది ఉంటే ఏం ఉపయోగం అండి? అమ్మో! పోయినసారి మేము గంట సేపట్లో వెళ్ళాం. ఈసారి 2 గంటలు పట్టేట్టుంది. ఇక జనాలందరూ తిడతారన్నమాట. క్యూ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అట్లా పూజారులు అందరూ అధర్మమూరులే. తర్వాత మళ్ళీ జనాలందరిలో కూడా అందరూ పనికిమాలిన వెధవలే. ఒకళ్ళకి డిసిప్లిన్ లేదు. మనసులో అనుకున్నాం అనుకోండి. ఎనర్జీ లెవెల్స్ పడిపోవట్లా. గుడికెళ్ళినప్పుడు కూడా అదే భావమా? మనసు పరిధిలోనే ఉంటే ఎట్లా? గుడికెళ్తేప్పుడు ఎట్లా ఉండాలి? హృదయ పరిధిలోకెళ్ళాలి. హృదయ పరిధిలోకెళ్ళటం అంటే ఏంటి? మనలో ఆహ్, ఘర్షణ ఉండకూడదు. అది కొలతలేసే నేచర్ వెళ్ళిపోవాల. అంతా ఒకటే. మనం గుడికెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ ఇంటికొచ్చేంత వరకు ఆ మానసిక స్థితిని నిలుపుకోవాలి. ఆ సద్భావాన్ని నిలుపుకోవాలన్నమాట. గుడికెళ్తున్నప్పుడు ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. పవిత్రమైన గుడికెళ్తాం అన్న భావంతోటి బయలుదేరుతాం. మధ్యలో ఈ మనసు పరిధిలోకి మళ్ళీ రాకూడదు. మనసు పరిధిలో ఏంటి? ఈ క్యూ లైన్‌ల గురించి, గుళ్ళో ఉన్న ఏర్పాట్ల గురించి, చెడగొప్పరాల గురించి, డబ్బుల గురించి ఇవన్నీ మనసు పరిధి అన్నమాట. అవన్నీ రాకూడదు. మనసులో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకోవటం. అక్కడికెళ్తున్న ఆ ఫీలింగ్ ఎట్లా ఉండాలి? ఆ గుడి ప్రిమిసెస్‌లో ప్రవేశించాను. నాకింకా అపవిత్రత అనేది ఎక్కడుంది? అనే భావన రావాలి. ఇప్పుడు వశిష్ఠ మహర్షి కుమారుడు ఆయన ఒకసారి వశిష్ఠ మహర్షి లేకపోతే ఓ మహారాజొచ్చి నేను ఒక ఘోరమైన పాపం చేశాను. గురువుగారినడిగి నేను దానికి పరిహారం జేసుకోవాలి. గురువుగారు ఉన్నారా? అని చెప్పి అడుగుతాడనమాట. లేడు అంటాడాయన. లేడు బయటికెళ్ళాడు వస్తాడు అని చెప్పంటే మరి నేనెళ్ళిపోవాలి ఎట్లా అంటాడు. అంటే నేను చెప్తాను దానిది ఎంత మార్గం, దానిదెంత పని, పరిహారం నేనే చెప్తాను. 3 సార్లు రామ 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 అనుకోమంటాడనమాట. 3 సార్లు రామ 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 అనుకుంటే మీ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి అని చెప్తాడనమాట. చెప్తే తర్వాత ఆయనొస్తాడు వశిష్ఠుడొచ్చిన తర్వాత అడుగుతాడు. ఎవరొచ్చారు? మహారాజొచ్చారు. ఏం చెప్పావురా? 3 సార్లు ఇట్లా వచ్చాడు, అడిగాడు. 3 సార్లు రామ 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 అనుకోమన్నాను అని చెప్పంటే
ఆయన వశిష్ఠుడికి కోపం వచ్చి, భగవన్నామం నువ్వు పలికితే ఒక్కసారి రామ అంటే మా సమస్త పాపాలు పోతాయి. 3 సార్లు అంటే భగవన్నామం అయిపోయిందే నీకు నమ్మకం లేదనమాట. కాబట్టి మళ్ళీ జన్మెత్తాల్సింది మానవ జన్మెత్తాల్సింది. ఈ జన్మలో నీకు మోక్షం లేదు పో అని చెప్పి అంటాడనమాట ఆయన. అంటే ఏంటి? భగవన్నామం మీద అంత విశ్వాసం ఉండాలి. గుడికెళ్తున్నాము. గుడికెళ్తున్నప్పుడు మన పవిత్రమైన ప్రదేశానికి వెళ్తున్నటువంటి భావం మనిషికి ఉండాలి. ఏర్పడాల. ఏర్పడకుండా ఆ భావం ఏర్పడకుండా ఏదో వెళ్ళాము అక్కడ విగ్రహం చూస్తాం రాత్రి విగ్రహంలో దేవుడు ఉన్నాడా లేదా ఆ అలంకరణ ఎట్లా చేశాడు పూజారి ఏం చేస్తాడు పూజారి సరిగ్గా మనతో బిహేవ్ చేస్తాడు ఈ ఆలోచనలు పెట్టుకుంటే మనకి ఈ గుడికి వెళ్ళిన ఫలితం ఉంటుందా అంత పవిత్ర భావంతో వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళినా కూడా మనం అంత పవిత్ర భావంతో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ ఈ విజ్ఞానం కోసం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది విజ్ఞానం కోసం అంటే మనసు అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అంటే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయి మనసులో ఏమైనా అనుకున్నా కూడా భగవంతుడు గ్రహిస్తాడనమాట కాబట్టి మనసు పరిధిలో ఉండి వెళ్తే అది నీకు భగవంతుడి దాకా చేరదు విజ్ఞానం కోసం పరిధిలో ఉండాలి అంటే పవిత్రంగా వెళ్ళాలన్నమాట మనం ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేదాకా మనకు యొక్క ఏకాగ్రత జరగకూడదు మన యొక్క పవిత్ర భావన జరగకూడదు ఇది దేవాలయ దర్శనానికి అంతకుముందు ఇంపార్టెన్స్ దేవాలయాలు ఇప్పుడు ఏంటంటే మామూలుగా వెళ్ళి చూసేస్తాం తప్పితే దేవాలయాల్లో జరిగేటువంటి సంఘటనలకు ఇంపార్టెన్స్ ఇస్తాం తప్పితే ఆ లోపల దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గరికి వెళ్తాము ఆ పవిత్రం అయిపోయాము ఒక్కసారి ఆ భగవంతుడు చూడగా మనం అంత మన మనసు పవిత్రం అయిపోయింది శరీరం పవిత్రం అయిపోయిందని చెప్పిన భావన ఎవరికైనా కలుగుతుందా ఆ భావం నుండి ఎంతసేపటికి ఆ, ఎంత తొందరగా దర్శనం చేసుకోవాలో తొందరగా బయటపడదామని చెప్పి ఆలోచన ఉంటుంది తప్పితే అక్కడికి వెళ్తాం దేవుడి సన్నిధికి వెళ్తాము మనకు మనసు శుద్ధం అయిపోతుంది మనసులో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి మన పవిత్రత అనేది పెరుగుతుంది అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి ఉండాలి అది దేవాలయ సందర్శనం చేసినందువల్ల వచ్చేటువంటి లాభం అన్నమాట అది అది నిరంతరం మనం అదే భావంతో ఉన్నాం అనుకోండి విజ్ఞానమయ కోశంలో ఉన్నాం అంటే హృదయ పరిధిలో ఉంటాం విజ్ఞానమయ కోశంలో ఉంటాం ఏంటంటే హృదయ పరిధిలో ఉంటాం అనమాట హృదయ పరిధిలో ఉంటాం అంటే ఏంటి మనం ఎంతసేపటికి సమాజ హితాన్ని కోరుకునే పరిధి అనమాట విజ్ఞానమయ కోశంలో ఉంటాం ఏంటంటే అత్యంత సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కోరికలు ఉండవండి అక్కడ కోరికలు ఉండవు ఒకటే ఉంటుంది మన సమాజ హితాన్ని కోరి మనం చేసే పనులే ఉంటాయి అక్కడ విజ్ఞానమయ కోశంలో కాబట్టి అటువంటి స్థాయికి మనం చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే విజ్ఞాన కోశంలో మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మనం కోరిన కోరికలు తీరుతాయి తర్వాత మనకు ప్రశాంతత ఏర్పడుతుంది ఎన్నో రకాలైనటువంటి మనం ఒక సమస్యలకి సమాధానం చెప్పగలం తర్వాత ఇది మన స్థాయి పెరుగుతు కొద్దీ ఏమవుతుందంటే మనలో ఏమవుతుందంటే ఆహ్, సంకల్ప శక్తి అనేది కూడా పెరుగుతుంది. మనం అనుకున్నవి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతుంటాయి. తర్వాత మనకి భగవంతుడి యొక్క విజ్ఞానముగా సిద్ధానికి దగ్గరగా ఉందండి. ఆత్మస్థితికి దగ్గరగా ఉంటుందన్నమాట. కాబట్టి మనకు ప్రతి కోరికకి బలం వస్తుంది. మనం చేసే ప్రతి పనికి భగవంతుడి అనుగ్రహం ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోరే ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ఈ రకంగా ఏకాగ్రతతోటి మనసుని ఏకాగ్రం చేయాలి. మనసుతోటి మనసు స్థాయిని దాటి ఈ ఈ విజ్ఞానం కోసం పరిధికి రావాలన్నమాట. వచ్చినప్పుడు మాత్రమే మీకు లైఫ్‌లో మనం ఏదైతే మనం ఇదంతా ఏంటంటే ఇంత పెద్ద ప్రపంచంలో సంఘటనలు గానీ, మనకు నిజ జీవితంలో జరిగే సంఘటనలు గానీ, ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయి? మన ఈ పురోభివృద్ధి కోసం అనమాట. మనం డెవలప్ కావడం కోసం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఇంత పెద్ద ప్రపంచాన్ని. మనం స్థూల శరీరం నుంచి మళ్ళీ ప్రాణవాయు కోసం నుంచి మనోమయ కోసంకి రావాలి. మనోమయ కోసంకి వచ్చిన తర్వాత ఇక పై స్థాయికి వెళ్ళటానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాడనమాట. మీకు ఈ ఈ జనాలు లేరండి మామూలుగా ఆహ్, సఫరర్స్ లేరు. బాధపడేవాళ్ళు లేరనుకోండి. ఎవరి మీద దయ చూపిస్తారు మీరు? ఎవరి మీద కరుణ చూపిస్తారు? ప్రపంచంలో ఇంతమంది మరి ఎన్ని రకాల కష్టాలున్నాయి ఎందుకండి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తారు. భగవంతుడు మరి అందరికి ఒకసారి ఎలివేషన్ ఇవ్వచ్చు కదా! అని చెప్పంటే, అందరిని ఒకసారి ఉద్ధరించొచ్చు కదా! అంటే, భగవంతుడు ఈ ఏంటంటే గ్రాడ్యువల్‌గా వాళ్ళలో వాళ్ళే మార్పు రావాలి. ఏంటంటే భగవంతుడు మనం మనం భగవంతుడు వేరు కాదండి. అది పంచకోశాలు దాటిన తర్వాత తెలుస్తుంది మీకు. పంచకోశ స్థితి దాటిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఏంటి మనం భగవంతుడు అని చెప్పి బయటికి గుళ్ళో దేవుడిని మనం దర్శిస్తున్నాం తప్పితే, ఆ గుళ్ళో దేవుడు మనం ఒకటే అని చెప్పి తెలుస్తుందనమాట. పంచకోశ స్థితిలో. అంటే ఈ విజ్ఞానమయ కోసం దాటిపోయి మనం నెక్స్ట్ ఆనందమయ కోశం అనమాట. కారణ శరీరం దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, విజ్ఞానమయ కోశంలో నీకు సంకల్పాలు నెరవేరుతుంటాయి. తర్వాత మళ్ళీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తుంటాయి. తర్వాత అన్నిటిని గుర్తించగలిగే, అన్నిట్లో ఉన్నటువంటి తేడాన్ని గ్రహించగలిగే కెపాసిటీ వస్తుంది. మనసు చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందనమాట.
ఆ స్థాయిలో. అంటే ఏంటి ఒక ధర్మవ్యాధుడు ఉన్నాడండి. ధర్మవ్యాధుడి కథ చెప్పాను ఇందాక. ధర్మవ్యాధుడు మామూలుగా అతను చాలా నిమ్న కులాలకు చెందినా కూడా, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక గీతలాగా తర్వాత ప్రింట్ చేశారు పుస్తకం. వ్యాధ గీత అని చెప్పేసి ప్రింట్ చేశారనమాట. అంటే అంత ఉన్నతంగా ఉంటాయనమాట. ఆయనకా సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్పగలిగాడాయన. ఎట్లా? కేవలం ఈ సాధన ద్వారా అనమాట. కాబట్టి విజ్ఞానమయ కోర్స్ ఏంటంటే, నీకు అన్ని రకాలైనటువంటి ధర్మ మార్గాన్ని ముందరకు పోవడానికి అది సహాయపడుతుంది. తర్వాత నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. విజ్ఞానమయ కోసం కనుక అందులోకి ఎంటర్ అయితే, రాబోయే విషయాలు తెలుస్తాయి, జరిగిపోయిన విషయాలు తెలుస్తాయి. మొత్తం విషయాలు ఏదైతే ఏకాగ్రత లెవెల్స్ పెరుగుతాయి చక్కగా 10 మందికి హెల్ప్ చేసేటువంటి స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి విజ్ఞానమయ కోర్సులకు వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు కారణ శరీరం అనమాట. ఆనందమయ కోశం అనమాట. ఆనందమయ కోశం ఉంది. ఐదో కోశం ఏంటంటే ఆనందమయ కోశం. ఆనందమయ కోశం ఏంటంటే అక్కడ ఆనందమే ఉంటుంది. అక్కడ ఆనందం తప్పితే రెండోది ఉండదనమాట. ఎట్లయితే మనం గాఢ నిద్రపోతున్నామండి. గాఢ నిద్రపోతున్నప్పుడు మనకి లేవంగానే మనం అందరూ అబ్బా! చక్కగా అంత హ్యాపీగా నిద్రపోయామని చెప్పి ప్రతి ఒక్కడు అనుకుంటాడనమాట. అంటే ఆ ఆనందం పొందింది ఎవరండి? అక్కడ మనసు ఉండదు, బుద్ధి ఉండదు, ఏముండదండి అక్కడ. అక్కడ రికగ్నైజ్ చేసే ఇంద్రియాలు కూడా షట్ డౌన్ అయిపోయుంటాయి. అన్నీ అయిపోయుంటాయనమాట. కానీ ఆనందాన్ని గుర్తించగలిగే స్థాయి లేచిన తర్వాత ప్రతి ఒక్కడు బాగా చక్కగా నిద్రపోయా అని చెప్పి అంటాడనమాట. కాబట్టి ఈ ఆనందాన్ని గ్రహించగలిగే స్థాయి ముందు గ్రహించగలిగినవాడు ఒకటి లోపలున్నాడు. అదే ఆత్మ అనమాట. ఈ 3 స్థాయిలకి పైన ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మ అనమాట. అట్లాగే మరి ఇంత పెద్ద ప్రపంచం ఏమైందండి? ఇందాక మనం రకరకాల బాహ్య ప్రపంచం అంతా చూస్తున్నాం కదా! అని చెప్పండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పంటే, ఒక విత్తనం ఉందండి. విత్తనం ఉంది. మర్రిగింజ ఉంది. మర్రిగింజను తీసుకొని భూమిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి మొలకొచ్చి బ్రహ్మాండమైన వృక్షం బయటకొస్తుంది. మరి ఆ గింజగా ఉన్నప్పుడు అందులో వృక్షం కనపడుతుందా నీకు? అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలు బయటికొచ్చిన తర్వాత అవి బాహ్య ప్రపంచంగా అది వ్యక్తమైతాయనమాట. ఎట్లయితే మర్రి చెట్టు గింజలో నుంచి ఎట్లయితే వచ్చిందో, మనం నిద్రాస్థితి నుంచి మనం మెలుకువ రాంగానే విశ్వం ఎక్కడొస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి బయటికి ఫోకస్ చేస్తూ ఉంటాం. మెదడు ద్వారా బయటికి ఇంద్రియాల ద్వారా బాహ్యమైన ప్రపంచాన్ని చూస్తున్నామట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంటే లోపల విశ్వం బయటికి దర్పణంలో కనపడుతున్నప్పటికి కూడా, దర్పణంలో చూస్తున్నట్టు బయటికి కనపడుతున్నట్టు కూడా ప్రపంచం నిజంగా ఎక్కడుందంటే లోపల ఉందని చెప్పి చూద్దాం. అదెట్లా తెలుస్తుంది? అంటే ఇది ఈ పంచకోశంలో ఇది ఆనందమయ కోశం అనమాట. కారణ శరీరం అనమాట. అంటే ఈ విజ్ఞానమయ కోశం దాటిన తర్వాత వచ్చేసేటువంటి స్థితనమాట. విజ్ఞానమయ కోశంలో మనకి ఇవన్నీ వస్తాయండి. దైవ గుణాలన్నీ వస్తాయన్నమాట. ఏది తృప్తి వస్తుంది. తర్వాత దయ, ప్రేమ ఇవన్నీ క్రమంగా డెవలప్ అవుతుంటాయన్నమాట. కాబట్టి ఇక్కడికి ఆనందమయ కోసం వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళేముంటుంది, ఇంకా తృప్తితోటి ఉంటాడు. అన్నీ చేస్తుంటాడు కానీ నేననే భావం పోదండి. నేననే భావం పోకూడదు. ఎందుకంటే అంతర్లీనంగా ఆ సంస్కారాలన్నీ అట్లాగే ఉంటాయి. విజ్ఞానమయ కోశంలో జన్మలను బట్టి అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళుంటాయి సంస్కారాలన్నీ. ఎట్లయితే నిద్రాస్థితిలో ఎట్లయితే సూక్ష్మ స్థాయిలో సంస్కారాలు వెళ్ళిపోయి ఆనంద అనుభూతి కలిగిందో, విజ్ఞానమయ కోశంలో కూడా అత్యంత సూక్ష్మ స్థాయిలో సంస్కారాలుంటాయండి. అవి అవి వ్యక్తమైనప్పుడు క్రమంగా మళ్ళీ వాడు ఈ కోశాల్లోకి వచ్చేస్తాడన్నమాట. మళ్ళీ కొత్త నెక్స్ట్ బర్త్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి అవి పోవాలంటే ఏం చేయాలండి? అవి పోవాలంటే మనం ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం. జ్ఞానం అనమాట. జ్ఞాన మార్గం ఒకటి. జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే మన సంస్కారాల్ని రూపుమాపుతాం. ఎట్లయితే విత్తనాలను వేడి చేస్తే దానిలో జెర్మినేషన్ అది పవర్ అనేది పోతుందో, విత్తనాలు వేడి చేశారనుకోండి, మొలకెత్తే స్వభావం వెళ్ళిపోతుంది. పక్కకెళ్ళిపోతుందన్నమాట. అందులో ఉన్నటువంటి ఇవన్నీ పోతాయన్నమాట. క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అట్లాగే మనలో సంస్కారాలు క్లీన్ కావాలంటే మనకి ఏం జరగాలంటే జ్ఞానం అనేది డెవలప్ కావాలి. జ్ఞానం అనేది మనం పరిపూర్ణ జ్ఞానం అనేది లభించాలన్నమాట. పరిపూర్ణ జ్ఞానం అనేది ఎట్లా వస్తుంది? పరిపూర్ణ జ్ఞానం అనేది ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా! సాధనలు చేస్తూ ఉన్నాం. ఈ రకరకాల సాధనలు చేస్తున్నాం. మరి పరిపూర్ణ జ్ఞానం ఎందుకు లభించట్లేదు? లభిస్తే ఎట్లా ఉంటది? వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అని చెప్పేసి దానికి సంబంధించి అది కూడా తెలుసుకోవాలన్నమాట. నిత్యానిత్య చేసుకుంటూ ఇవన్నీ స్టేజెస్ దాటిన తర్వాత పరిపూర్ణ జ్ఞానం ఎట్లా లభిస్తుందంటే అది దృశ్యము, ద్రష్ట, దృక్కు. మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నామండి. బయట కనపడే ఒక విషయాన్ని చూస్తున్నాము. తర్వాత చూసేవాడు ఎవరినో లోపలుండే ఒకడు చూస్తుంటాడు. అది చూస్తుంటే కదా అది తెలిసేది బయటికి. బయట ఏం జరుగుతుందో లోపల ఒకటుంటే కదా అబ్జర్వర్ ఒకడుంటే కదా లోపల బయట జరుగుతుందని తెలిసేది. కాబట్టి ద్రష్ట ఒకడుంటాడు. చూసేవాడు ఒకడుంటాడు. దృశ్యం బయట జరుగుతుంటుంది.
దృక్కు అంటే చూడబడే సాధనం అనమాట. సాధనం కూడా ఒకటుంటుంది. సాధనం లేకుండా గ్రహించలేం కదా! బయట జరిగే దృశ్యాల్ని. ఒక దృశ్యం బయట జరుగుతున్నప్పుడు, ఆ దృశ్యం వచ్చి నీ దగ్గరికొచ్చి నేను ఫలానా అని వచ్చి ఎవరు చెప్పరండి అక్కడ. ఒక బయట ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇన్సిడెంట్ వచ్చి దాని పూర్వాపరాల నుంచి చెప్పదండి. ఒక వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి బయట నుంచున్నాడు. మీరు ఇక దూరంగా నుంచున్నారు. వాడిని చూడంగానే మీరు ఫలానా వాడు, ఫలానా పేరు అని చెప్పేస్తారు మొత్తం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికోసం వచ్చాడు మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎంబడే ఒక నిమిషంగా చూడంగానే అర్థమైద్ది. అంటే ఇక్కడ జరిగింది ప్రాసెస్ ఏం జరిగింది? వాడొచ్చి చెప్పట్లా. నువ్వెళ్లి అడగట్లా. అడగకపోయినా నువ్వు తెలుసుకుంటున్నావు. ఎట్ట తెలుసుకుంటున్నావు? వాడిని చూసేటటువంటి కన్ను ద్వారా ఏం చేస్తామంటే, ఆ దృశ్యాన్ని చూస్తాం. చూసిన తర్వాత ఏం చేస్తాం? ఆ దృశ్యం యొక్క ఇన్ఫర్మేషన్ మనసు ద్వారా, బుద్ధి ద్వారా అది ఎక్కడికెళ్తుందంటే చిత్తంలోకెళ్ళి దృశ్యం మనసు ద్వారా చిత్తంలోకెళ్తుందన్నమాట. చిత్తంలో ఉన్న సంస్కారాల ద్వారా బుద్ధి ఏం చేస్తుందంటే, చిత్తంలో ఉన్న సంస్కారాల ద్వారా దాన్ని అనలైజ్ చేస్తుంది. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? దేనికోసం వచ్చాడు? మనవాడా కాదా? అని చెప్పేసి అన్ని అనలైజ్ చేస్తుందన్నమాట. చేసి ఏం చేస్తుంది? వ్యక్తి యొక్క సమస్య సమాచారాన్ని తెలుసుకుంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రాసెస్ జరిగేది ఎక్కడండి? బయట సంఘటనల ద్వారా నీకు తెలియట్లే అది. కళ్ళ ద్వారా ఏమైతుంది? కళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, అది లోపల మెదడులోకి పోతుందన్నమాట. అంటే మన రెండిటికి మధ్య ఎంత దూరం అండి? ఒక బెత్తెడ దూరం ఉంటుందన్నమాట. కాబట్టి లోపల ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మొత్తం సేకరణ అంతా సమాచార సేకరణ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే, కళ్ళ నుంచి మెదడు దాకా ఉన్న చిన్న స్పేస్‌లో జరుగుతుందన్నమాట. కాబట్టి లోపల జరుగుతుంది ఇదంతా. అనలైజేషన్ మొత్తం లోపల జరుగుతుందన్నమాట. అది చూసేవాడు ఎవరండి? నువ్వే. లోపల ఉన్నావు జీవాత్మ. నువ్వే చూస్తున్నావు. మరి ఏ సాధనం చూస్తున్నావు? కళ్ళు అనే సాధనంతో చూస్తున్నావన్నమాట. కళ్ళకి శక్తి ఇచ్చింది ఎవరండి? నువ్వే. మళ్ళీ నుంచి వచ్చే ప్రాణశక్తి కళ్ళకి చూసే శక్తి ఇచ్చింది. ఆ దృశ్యం మరి దృశ్యం బయట జరుగుతున్న దృశ్యాల్లో రకరకాల దృశ్యాలు కనపడుతున్నాయి. మరి అవి ఎట్లా కనపడ్డాయండి నీకు? లోపల ఉన్న చిత్త సంస్కారాలు మేలుకుంటేనే జరుగుతాయి. చిత్తంలో రికార్డింగ్ లేదు. అసలు లోపల లోపలంతా ఎంప్టీగా ఉంది. ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు బయట వ్యక్తి కనపడతాడా? చిత్తంలో ఉన్న సంస్కారాలు అసలు ఏం పట్టించుకోవద్దు. అంటే చిత్తం లో సంస్కారాలు ఏమి లేవనుకోండి. రియాక్షన్సే ఉండవు నీకు. ఆ సంఘటన జరిగిపోతుంటే మనం అవి నీ మనసు మీద ఎటువంటి ఇంప్రెషన్ కలిగించవనమాట. నీది ఇక్కడ చిత్తంలో నువ్వేం చేస్తుంటావంటే, వీడు మనవాడు, వీడు పరాయివాడు, ఇది నాది, నాకిష్టం, అది ఇష్టం లేదు అని సంస్కారాలు నిరంతరం లోపల చేరుస్తుంటావనమాట. అది ఆ వ్యక్తిది గాని, ఆ సంఘటన గాని చూసినప్పుడు నీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా అక్కడ రియాక్షన్స్ అనేది వస్తాయన్నమాట. కాబట్టి మొత్తం ఎక్కడ జరుగుతుందండి ప్రాసెస్? నీ లోపలే జరుగుతుంది. చూసేవాడు ఒకటే. ఆ దృశ్యం దేనివల్ల ఏర్పడిందంటే బయట ఉన్న మహాప్రాణంలో ఉందంటే అది ప్రాణశక్తి వల్లే. ప్రాణశక్తిలో ఉన్న చలనం వల్ల మనకి ప్రపంచంలో జరిగే సంఘటనలు మొత్తం ఎట్లా ఏర్పడింది? పంచభూతాల కలయికతోటి కదా మనం నామరూపాలన్నీ ఏర్పడేది. కాబట్టి బయట కనపడేది ప్రాణశక్తే. నీ లోపల పనిచేసేది ప్రాణశక్తే. లోపల చూసేది కూడా ఆహ్, మూలం కూడా ఏదంటే లోపల అబ్జర్వర్‌గా చూసేదేంటంటే జీవాత్మ. అంటే ప్రాణశక్తి భగవంతుడిలో భాగమే అది కూడా. శక్తికి, శక్తివంతుడికి తేడా లేదండి. 2 ఒకటే. కాబట్టి శక్తిని ఉపాసిస్తున్నామంటే భగవంతుడిని ఉపాసిస్తున్నట్టు లెక్క అనమాట. అంటే భగవంతుడే ఆహ్, నీలో నుంచి చూస్తున్నాడు. ఆ సంఘటనగా మారాడు. చూసే సాధనంగా కూడా మారాడనమాట. కాబట్టి ఈ 3 ఒకటే అని చెప్పి తెలుసుకోవటమే అది పరిపూర్ణ జ్ఞానం అండి. ఈ 3 చూసేవాడు, చూడబడేది, చూస్తున్నటువంటి పరికరం 3 ఒకటే అని తెలుసుకునేది అది పరిపూర్ణ జ్ఞానము. మనం అది ఆ స్థితిలో ఉండం. ఎందుకని? ఇవి పంచకోశాల ఇంప్యూరిటీస్ వల్ల మనం ఆ స్థితిని మర్చిపోతాం అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ పంచకోశాల ఇంప్యూరిటీస్ తొలగించేటటువంటి ఆ సాధనలన్నీ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ సాధనలే ఇప్పుడు విజ్ఞానమయ తంత్రంలో చెప్పినవన్నీ అవే సాధనలనమాట. మనలో ఉన్నటువంటి ఆహ్ అహంకారానికి సంబంధించినటువంటి దాన్ని ఈగోని పోగొట్టుకొని పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందేటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గాలకు సంబంధించినవి విజ్ఞానమయ కోశంలో మన విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పినట్టు సాధనలు 112 సాధనలనమాట. వాటి గురించి కూడా పుస్తకంలో వస్తాయి. నెక్స్ట్ అది పుస్తకం ప్రింట్ అయినప్పుడు చూడండి మీరు గూడా చక్కగా. కాబట్టి ఇది పరిపూర్ణ జ్ఞానం పొందటానికి ప్రతి ఒక్కరి జన్మ అనేది ఏర్పడదనమాట. ప్రతి ఒక్కడు దేనికోసం పుట్టాడండి? ఆ పరిపూర్ణమైన జ్ఞానం తెలుసుకోవటానికి. అంటే ద్రష్ట, దృశ్యము, దృక్కు 3 ఒకటే అని తెలుసుకోవడం అనమాట. 3 ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో రియాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. అంతా ఒకటైనప్పుడు దేన్ని డిఫర్ చేస్తుందండి? ఇప్పుడు రమణ మహర్షి ఆయన్ని ఒక ఆయన ప్రశ్నిస్తాడొచ్చి ఆశ్రమంకొచ్చి. "మీరింత జ్ఞానం సంపాదించారు, 10 మందికి ఉపయోగపడేటందుకు మీరు ప్రవచనాలు చేయరు" అని చెప్పి అంటాడనమాట. ప్రవచనాలు బయటకొచ్చి చెప్పొచ్చు కదా మీరు. ఈ జ్ఞానం గురించి చెప్పొచ్చు కదా! అంటే ఆయన ఒకటే మాట అంటాడు. నా నేను నేను జ్ఞానినైతే నాకు రెండోవాడు లేడు. జ్ఞానికి రెండోది లేడండి.
అంటే ఏకమేవ అద్వితీయం. ఒకటే ఉంది అక్కడ. అద్వితీయం. రెండోది లేదనమాట. జ్ఞానికి రెండోది లేదు. కాబట్టి చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. నేను అజ్ఞానిని అయితే, ఈ అజ్ఞాని ఏం బోధిస్తాడు చెప్పండి? కాబట్టి 2 విధాలా నేను అనర్హుడినే అని చెబుతాడనమాట. కాబట్టి అక్కడ ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మొత్తం ఒకటే. ప్రపంచం మొత్తం ఒకటే శక్తితోటి ఒకే శక్తి ఉంది. ఏ శక్తితోటి ప్రపంచం ఏర్పడిందో అదే శక్తి మనలో ఉండి పనిచేస్తుందని తెలుసుకుంటాడు. అదే అద్వైతం అనమాట. చూడటానికి రెండోవాడు లేడు. మొత్తం ఒకటే. బయటున్న శక్తి, అంతర్గతంగా ఉన్న శక్తి, నీలో ఉన్న శక్తి ఒకటే. నీలో ఉన్న శక్తే బయట ప్రపంచంగా వచ్చింది. బయట ప్రపంచంలో ఉన్న శక్తులే నీలో ఉండి పనిచేస్తుందనమాట. కాబట్టి తేడా ఏమైనా ఉందా? ఇది శాంత బ్రహ్మాద్వైత సిద్ధాంతం అనమాట. శాంత బ్రహ్మాద్వైత సిద్ధాంతం అంటే ఇక ఇది కూడా భగవంతుడు చిన్మయ స్వరూపం. ఎక్కడ చూసినా కూడా భగవంతుడే. అక్కడ ఈ తేడాలు ఎందుకున్నాయంటే నీకు లెసన్స్ నేర్పడానికి, నీ పై స్థాయికి చేర్చడానికే ఉన్నాయన్నమాట. పై స్థాయిలోకి నువ్వు వెళ్ళడానికి నీలో కరుణ రావాలి, ప్రేమ రావాలి, దయ రావాలి. ఇవన్నీ రావాలంటే మరి దానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండాలా, సమాజంలో ఉండాలి. వాళ్ళు సేవ చేయాలి. సేవ చేసి తద్వారా నువ్వు ఉద్ధరించబడాలన్నమాట. కాబట్టి సేవా కార్యక్రమాల ద్వారా మన యొక్క సమర ప్రభావం ద్వారా ప్రపంచంలో నువ్వు 10 మందికి మేలు చేస్తూ చేసిన కర్మల ద్వారా నువ్వు ఎలివేషన్ సాధ్యపడుతుంది. దానికోసం భగవంతుడు ఇన్ని రకాలైన ఇంత వైవిధ్యమైన ప్రపంచాన్ని ఏర్పరిచాడు. ఇన్ని రకాల కష్టాలు, ఇన్ని రకాలైనటువంటి బాధలు ఇవన్నీ ఎందుకు? అది చూసి నేర్చుకోవాలి. అది చూసి నేర్చుకోవడం అంటే చూసేసి అట్లా ఉండకూడదు అన్నట్లు కాదు. నీకు చేతనైతే సహాయం చేయాలన్నమాట. ఈ ప్రపంచం అంతా భగవంతుడిదే. అందులో నువ్వు భగవంతుడి బిడ్డలే. నువ్వు కూడా అందులో ఒకడివి. నీ నీ ఫ్యామిలీలో ఎవడైనా సఫర్ అయితుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? కాబట్టి నువ్వు ఎలివేషన్ ఎప్పుడు సాధ్యపడుతుంది? ప్రపంచంలో 10 మందికి నువ్వు మేలు చేసి యజ్ఞకర్మలు చేస్తున్నప్పుడే సాధ్యపడుతుంది. భగవద్గీతలో అదే చెప్పాడు. యజ్ఞకర్మలు చేయండి. యజ్ఞకర్మలు చేయడం ద్వారా నువ్వు మేలు పెట్టేదో తప్పితే నువ్వు ఎంతసేపు నీ స్వార్థం చూసుకుంటూ నువ్వు ఏదో నా సాధన చేసుకుంటావు అని చెప్పి అంటే నువ్వు ఎలివేషన్ అనేది రాదు. కాబట్టి ఇటువంటి స్థితి పొందడానికి మనిషి జన్మ అనేది ఏర్పడింది. కాబట్టి పంచభూత పంచ పంచ కోశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ పంచకోశాలను ఎట్టా యాక్టివేట్ చేసుకోవాలో ఇది సాధనా విధానాల్లో చెప్పామండి. మొదటి నుంచి నేను చెప్పేదదే. మొదటి నుంచి కూడా హృదయపూర్వకంగా ఉండుండాయా, మనసు పరిధిలోంచి రండి బయటికి, అవతల వాడి సఫరింగ్స్‌ని అర్థం చేసుకోండి. మరి నాకు నేనే సెపరేట్‌గా ఉండకండి. 10 మందిలో కలవండి. సమాజ హితం కోరండి, దేశ హితాన్ని కోరండి, ప్రపంచ హితాన్ని కోరండి. అట్లా డెవలప్ అవ్వండి అని చెప్పేసి మొదటి నుంచి కూడా నేను చెప్పడానికి కారణం అదనమాట. మాదేంటంటే దీనిలో ఈ శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అనమాట. అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు నీ ఐడెంటిటీ వదిలేసి అంటే నీ యొక్క నేను సెపరేట్ అయినట్టు భావాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేసావో, అప్పుడు ఒక బిందువు ఉంది. బిందువుకి ఏ ఎగ్జిస్టెన్స్ లేదండి. ఒక చిన్న నీటి బిందువు ఉందండి. నీటి బిందువు అట్లా అది ఒక్కటిగా ఉంటే దానికి వాల్యూ లేదు. అది సముద్రంలో కలిస్తే మహాసముద్రం అవుతుందనమాట. కాబట్టి నువ్వు మహాసముద్రం బిందువుగా ఉండవాక. కాబట్టి బిందువుగా ఉన్నంత కాలం నీకేంటి? నో వాల్యూ. దానికి అదసలు ఎగ్జిస్టెన్సే లేదు. గ గ కాసేపు గాలిలో ఉంటే అది ఆవిరైపోతుంది. నీటిలో పడితే భూమి మీద పడితే ఇంకిపోతుంది. కాబట్టి ఆ స్థాయి కాదనమాట. మనం ఏంటి సముద్రంలో ఒక భాగంగా మారిపోవాలనమాట. మహాసముద్రం అంతా. ఎందుకంటే మనలో కూడా భగవంతుడున్నాడు. ఆ భగవంతుడెళ్ళి భగవంతుడిలో కలవాలనమాట. అవి కలిసేదాకా ఏమైతుంది? కలవడానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ కోశాలు ఏవైతున్నాయో పంచకోశాలు ఇవన్నీ శుద్ధి కావాలి. శుద్ధి అయినప్పుడు అప్పుడు నువ్వు వీటి నుంచి విడిపడి క్రమంగా నువ్వు కారణ శరీరం కూడా పోయినప్పుడు మహాకారణంలో కలుస్తుందనమాట. ఇదండి నేను చెప్పింది. ఇంతవరకు నేను చెప్పినటువంటి 4, 5 రోజులు బట్టి చెప్పినటువంటి ఆడియోలో చెప్పిన విషయం ఇదనమాట. మళ్ళీ ఒకసారి టీవీగా చెప్పాను. మరి ఒకసారి మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఈ సమస్త యోగానికి సంబంధించిన సమస్త జ్ఞానం ఈ ఆడియోలో చెప్పాను నేను. ఇంతకు మించి ఎవరు చెప్పరు. మీరు చూడండి. ఇది చెప్పిందేంటంటే అల్టిమేట్ నేను చెప్పిందనమాట. అందరూ ఇది తెలుసుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏ ఏ సాధన చేసేవాళ్ళైనా ఈ ఈ మార్గానికి రావాల్సింది అల్టిమేట్ గోల్ అనేది ఇదనమాట. ఏది? అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మాననమాట. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానమే బ్రహ్మం అన్నమాట. కాబట్టి ఇది తెలుసుకోండి. వేదవాక్యాలు ఏదైతే చెప్పినాయో అవి మీకు అర్థమవుతాయి. ఎప్పుడు అర్థమవుతాయి? ఈ పంచకోశ శుద్ధి జరిగినప్పుడు, మన యొక్క ఇంటర్నల్‌గా ఆ శక్తులు పెరిగిన మానసిక శక్తులు, ప్రాణమయ ఇదే మన ప్రాణిక శక్తులు, ప్రాణ ఈ ప్రాణానికి సంబంధించిన అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు అది బోధపడుతుంది. కాబట్టి అత్యంత సూక్ష్మ స్థాయికి తీసుకెళ్ళేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చక్కగా సాధనలు చేయండి. ఆ గురువు చెప్పినటువంటి విధానాలు చక్కగా సాధన చేసుకొని మంచిగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఉంటానండి. నమస్కారం.